ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచిది, లేఖనములకు వద్దాం. ప్రేమించే దేవుని దివ్యమైన ప్రణాళిక. మానవుడు కోల్పోయిన మహిమను తిరిగి సమకూర్చు విషయంలో ప్రేమించే దేవుని దివ్యమైన ప్రణాళిక. దేవునికి స్తోత్రం. గడిచిన కొద్ది వారాలుగా అక్కడొక మాట ధ్యానం చేస్తూ 3 వారాలుగా ఆ మాటలన్నింటినీ కూడా ఒక సీక్వెన్స్లో పెట్టుకొచ్చుకున్నాం, ఒక లైన్లో. అంటే 7 రోజులు 6 రోజుల ఉపవాస ప్రార్థనలో సోమవారం నుంచి ఆ మాటలు చాలా ఎలాబొరేట్గా ధ్యానం చేస్తూ వచ్చాము. అవన్నీ కూడా గడిచిన 2 వారాలుగా ఉపవాస ప్రార్థనలకు రాలేకపోయిన వారికి ఆ లేఖనముల లోటు ఉండకూడదనే ఆశతో, ఆలోచనతో వాటిని కన్షైజ్ చేసి, వాటిని షార్టెన్ చేసి, అందులో ఉన్న ఎసెన్స్ అంతా కూడా ఒక చోటకు సమకూర్చి ఒక 7 లేదా 8 అంశాలుగా వాటిని సమీకరించి వాటిని త్వరగా మీ ముందుంచటానికి ఈ ఆదివారపు ఆరాధనలను ఉపయోగించుకోవాలిగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నేను భావిస్తూ గడిచిన వారం 4వ అంశం దాకా వచ్చాగా. అదేమనంటే దేవుని యొక్క ప్రణాళిక వెతుకుతాడు, కనుగొంటాడు, రక్షిస్తాడు, తర్వాత పిలుస్తాడు. ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో పిలిచినవాడు ఆ ఉద్దేశం ఏంటో తెలియజేస్తాడు. తెలియచేసిన తర్వాత మన అంగీకారం కోసం ఎదురు చూస్తాడు. తాను మనల్ని అంగీకరించేసి మన అంగీకారం కోసం ఎదురు చూస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను అంగీకరిస్తాడో లేదో అనే భావన ఎప్పుడు మనకు ఉండకూడదు. ప్రభువు నా మాట వింటాడో లేదో అనే భావన ఎప్పుడు ఉండకూడదు. దేవుడు ఎప్పుడో తన అంగీకారాన్ని నువ్వు పుట్టకముందే తెలియజేశాడు. ఎప్పుడో ప్రభు 2 చేతులు చాపి ఆ రోజు నుంచి నేను ఆహ్వానిస్తూనే ఉన్నాడు. భూమి మీద నువ్వు ఉనికి కలిగి లేనప్పుడు, ఎక్కడున్నావో 2000 సంవత్సరాల క్రితం, అప్పటి నుంచి 2 చేతులు చాచి అయినా అందరినీ పిలుస్తున్నాడు. అంగీకరించే మనసుతోనే పిలుస్తున్నాడు. ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లే మనసుతోనే పిలుస్తున్నాడు. ఆ ప్రణాళిక చెబుతారు. చెప్పిన తర్వాత ఆయన మనల్ని, మన అంగీకారం అయిన తర్వాత ఆయన అడుగులు ముందుకు వేయిస్తారు. నేను నిన్ను రక్షిస్తాను, ఇష్టమేనా? నేను నిన్ను కాపాడుతాను, ఇష్టమేనా? నేను నిన్ను క్షమిస్తాను, క్షమించాలనుకుంటున్నాను, నాకు ఇష్టమైంది, నీకు ఇష్టమేనా? నేను నిన్ను మహిమలోకి చేర్చాలనుకుంటున్నాను, నీకు ఇష్టమేనా? చేయి పట్టి నిన్ను నడిపించాలనుకుంటున్నాను, నీకు ఇష్టమేనా? నరకపు ఉచ్చులోకి నువ్వు జారిపోకుండా నీ చుట్టూ కంచె వేయాలనుకుంటున్నాను, నీకు ఇష్టమేనా? ఈ యాంగిల్లో మనం చూడటానికి ప్రయత్నం చేయాలి. నేను ఇలాగ ఉండాలనుకుంటున్నాను, కాపాడతాడో లేదో, ఇలాగ ఉండాలనుకుంటున్నాను, నడిపిస్తాడో లేదో, ఇలా ఉండాలనుకుంటున్నాను, అంగీకరిస్తాడో లేదో, ఇలాగ ఉండాలనుకుంటున్నాను, ఆశీర్వదిస్తాడో లేదో, అసలు సంశయమే ఉండటానికి వీల్లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ముందుగానే తన అంగీకారాన్ని లేఖనం ద్వారా తెలియచేశాడు. ఆ మాట తెలియచేసిన తర్వాత ఒక శ్రేష్టమైన మాట చెప్పాడు, నేను మాట తప్పను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక నన్ను పిలిచినవాడు, నా చేయి పట్టుకున్నవాడు, నన్ను క్షమించినవాడు మాట తప్పడు. నేనైనా మాట తప్పుతానేమో కానీ ఆయన మాత్రం మాట తప్పడు. పౌలు అంటాడు తిమోతికి రాసిన పత్రికలో, మనము నమ్మదగిన వారముగా ఉండటం లేదు. నమ్ముకున్నామని చెప్తున్నాము, నమ్మేమని చెప్తున్నాము, నమ్మిన వారు చేసినట్టుగా అన్నీ చేస్తున్నాము, కానీ చాలా సమయాల్లో మనం మాట తప్పిపోతున్నాం. ఆయన మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనము వమ్ము చేస్తున్నాం, అబద్ధం చేసేస్తున్నాం. అయినా తాను మాట తప్పక మన పట్ల నమ్మదగిన వాడుగానే ఉంటున్నాడు.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. కనుక వెతకటమే కాదు, కనుగొనటమే కాదు, రక్షించటమే కాదు, మనలను తన కొడుకులుగా ఉంచుకోవటానికి పిలవటమే కాదు, మనల్ని అంగీకరించటమే కాదు, క్షమించటమే కాదు, తన రక్తం చేత మనల్ని శుద్ధి చేయటమే కాదు, అవన్నీ మన అంగీకారంతోనే చేస్తాడు. చెప్పాను కదా, మన అంగీకారం లేకుండా ఆయన ఏమీ చేయడు. కొడుకులుగా అయిన తర్వాత మన అంగీకారానికి కూడా కొంత విలువ ఇస్తాడు, కానీ ఎక్కువగా ఆయన బాధ్యత తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన కడుపున పడి, ఆయన కడుపున కన్నబిడ్డల మాదిరిగా ఆత్మ సంబంధంగా పుట్టే వరకు, మరు జన్మ అనుభవంలోకి మనం వచ్చే వరకు, నికోదేముతో యేసుప్రభు చెప్పినట్టుగా నువ్వు మరలా పుట్టాలి, నీటి మూలముగా ఆత్మ మూలముగా అని చెప్పినట్టుగా ఆ మరుజన్మ అనుభవంలోకి ఎప్పుడైతే మనం వస్తామో, నమ్మి పాప క్షమాపణ నిమిత్తం ఎప్పుడైతే లేఖనానుసారంగా బాప్తిజం తీసుకుంటామో, అప్పుడు ఆత్మచేత కనబడిన వారం అవుతాం. ఆత్మ మనకు జన్మనిచ్చినట్టు, పరిశుద్ధాత్మ మనకు జన్మనిచ్చినట్టు, ఆత్మీయంగా ఆయన మనకు ఆత్మకు తండ్రి అయిపోతాడు. ఈ శరీరానికి అమ్మ నాన్నలు తండ్రిగా ఉన్నా, మన ఆత్మకు మాత్రము ఆయన తండ్రి. స్తోత్రం కలుగునుగాక. అలాగును మనల్ని అంగీకరించిన తర్వాత ఆయన బాధ్యత తీసుకుంటాడు. పిల్లడు పుట్టిన తర్వాత ఒక వయసు వరకు ప్రత్యేకమైన శ్రద్ధ తల్లి తండ్రి. ఆ వయసు దాటాక మరొక వయసు వరకు శ్రద్ధగానే చూస్తారు, కానీ ఆ పిల్లవాడికి కొన్ని నేర్పించడానికి ప్రయత్నం చేస్తారు. మళ్ళీ కొంచెం వయసు వచ్చేటప్పటికి మరికొన్ని ఆ పిల్లవాడు చక్కపెట్టుకోవాలి, వీళ్ళు కూడా బాధ్యత తీసుకుంటారు. మరొక వయసు వచ్చేటప్పటికి ఆ పిల్లవాడే పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్న బోధ ద్వారా వీళ్ళు కూడా వెనకాల నుంచి సూపర్వైజ్ చేస్తూ ఆ నడిపింపును కోరుతారు. సేమ్ అలాగే ప్రభు కూడా ఎప్పుడైతే మనము ఆయనకు పిల్లలమయ్యామో, ఆయన మనకు బోధించడం ప్రారంభిస్తాడు, నేర్పించడం ప్రారంభిస్తాడు. ఒక ఉద్దేశం బయలుపరుస్తారు కదా, ఎందుకు నన్ను పిలిచావయ్యా, వాట్ ఈజ్ ద పర్పస్ బిహైండ్ యువర్ కాలింగ్, ఎందుకు నన్ను పిలిచావు, ఆ పిలుపు వెనక ఉన్న నీ ఉద్దేశం ఏంటి? దేవునికి కొడుకుగా ఉండటం సంబరమే, దేవుని కొడుకుగా ఉండటం పండగే, దేవునికి కొడుకుగా దేవుని చేత నాకు కొడుకు అనిపించుకోవటం కానీ ఇంకేం భాగ్యం ఉంది లోకంలో అనే కృతజ్ఞతతో మనం వచ్చిన తర్వాత ఆ ఉద్దేశం ఏంటయ్యా అంటే, నేను నిన్ను నా కొడుకుగా చేసుకున్న తర్వాత నా కొడుకుగా నిన్ను మలుచుకుంటా. ప్రైజ్ ది లార్డ్. నా కొడుకుగా నేను చేసుకున్నాను. కొడుకు అంటున్నాను, అభ్యంతర పడకండి. కొడుకు పక్కన కూతురు అనే మాట కూడా ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సో నేను నీకు తండ్రి అయ్యాను, నువ్వు నాకు కొడుకు అయ్యావు కనుక కొడుకుగా నేను చూస్తా, కొడుకుగా నేను పిలుస్తా, కొడుకుగానే నేను చూస్తూ సమస్తము తండ్రిగా నీకు ఇస్తూ ఉంటా. అలాగే కొడుకుగా కూడా నేను మలుచుకుంటా, బాధ్యతలు నేర్పిస్తా, గుణశీలములు నేర్పిస్తా, నియమములతో చక్కగా క్రమంగా జీవించడం నేను చేస్తా. దేవుని మానికి స్తోత్రం. అంచేత నా కడుపున పడి, నా కడుపున పుట్టటమే కాకుండా నా పెంపకంలో నిన్ను పెంచుతా, నా పెంపకంలో నేను పెంచుతా. కనీసం రోడ్డు మీద పడేస్తే లోకం పెంచినట్టు కాదు. యేసు నమ్ముకున్నావా దేవుని బిడ్డవైపోయావు, పో ఇక్కడికి పరలోకం నీదే. కానీ రోడ్డు మీద పడేస్తే ఆ పిల్లడు ఏమైపోతాడు? చాలా సందర్భాల్లో కొంతమంది దైవజనులు ఈ విషయంలో ఈ కోణంలో ఆలోచన చేస్తారు. సువార్తీకరణ బాగా జరుగుతూ ఉంది, సువార్త సభలు విస్తారంగా పెడుతున్నారు. చివరిలో యేసు ప్రభు ఎంతమంది కావాలి, ప్రభు క్షమాపణ అంటూ ఆల్టర్ కలిస్తున్నారు, ఆహ్వానం తెలియజేస్తున్నారు. చాలామంది పశ్చాత్తాపంతో, యథార్థమైన మనసుతో నిజంగానే ప్రభు కావాలని కన్నీటితో ప్రార్థించేవారు కొంతమంది, అంగలాసుతో ప్రార్థన చేస్తూ ప్రభువును స్వీకరించేవారు కొంతమంది, నమ్మేము అంటూ సంతోషంతో వెళ్ళేవారు కొంతమంది. చూడండి, చర్చిలోకి వెళ్ళండి, వాక్యం నేర్చుకోండి, మీరు రక్షింపబడ్డారు, దేవుని పిల్లలైపోయారు, మంచిది, బాప్తిసం తీసుకోండి అని పంపించేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఏదో సంఘం చూసుకు వెళ్ళాలి. ఎందుకంటే రక్షణ పొందే వరకు మనము అపవాది చేతుల్లో ఉన్నాం.
రక్షణ పొందే సమయంలో ఎంతో పోరాటంతో దేవుడు మనల్ని తన వైపు ఆకర్షించుకున్నాడు. మనం కూడా దేవుని మార్గంలోకి వచ్చాం. అప్పుడు అపవాదికి మనల్ని విడిచిపెడతాడు అనుకుంటున్నారా? లేదు. వాడి పక్షంగా ఉన్నప్పుడు మనతో ఆటలాడాడు వాడు, మన శరీరంతో ఆటలాడాడు వాడు, మన తలంపులతో ఆటలాడాడు. వాడు చేయమన్నట్టు చేశాం, వాడు మాట్లాడమన్నట్టు మాట్లాడాడు, వాడు పోట్లాడమన్నట్టు పోట్లాడాం. వాడి చేతుల్లో బంతుల మాదిరిగా మనము బానిసలం అయిపోయాం. పాపం అనుకోండి. ఇప్పుడు పరిశుద్ధత, వెలుగు, యథార్థత, ఈ తేజస్సు, నీతి, సత్యము అనే ఈ మార్గంలోకి వచ్చేసాం. కనుక ఇప్పుడు అపవాది మనకు మిత్రుడు కాదు, శత్రువు. శత్రువు అంటే ఇంకా ఇంటెన్సిటీ పెంచుతాడు, తీవ్రత పెంచుతాడు. అంతకుముందు వాడికి తంత్రాలు వేయాల్సిన పని లేదు, మన మీద ఉచ్చులు వేయాల్సిన పని లేదు. ఆల్రెడీ వాడి వలలో ఉన్నాం కనుక, పాపంలో ఉన్నాం కనుక మళ్ళా కొత్త కొత్త ఉచ్చులేమి వెయ్యడు వాడు. ఆల్రెడీ వాడి దొడ్లో మనం ఉన్నాం, వాడి గొర్రెల మాదిరిగా. కానీ ఎప్పుడైతే ప్రభు చెంతకు చేరామో ఆ రోజు నుంచే వాడు ఉచ్చులేయటం ప్రారంభిస్తాడు, మరలా తన వైపు ఆకర్షించడానికి ప్రారంభిస్తాడు. నువ్వు అక్కడికి వెళ్ళి ఏం పొందుకున్నావు అంటాడు. చూడు ఎన్ని కోల్పోయావు అంటూ ఇటు చూపిస్తాడు. వారు త్వరగా రక్షణ పొందినవారు, నమ్మామనుకున్నవారు, నోటితో ఒప్పుకుని మనసులో దేవుణ్ణి, యేసుని ఆహ్వానించిన వారు, నమ్మి బాప్తిస్మం తీసుకునే నెక్స్ట్ స్టెప్ తొందరగా వేయాలి, చాలా తొందరగా వేయాలి. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడో ఒక చోట సహవాసంలోకి ఖచ్చితంగా చేరాలి, యేసుక్రీస్తులోకి అంటు కట్టబడిపోవాలి. దేవుని మనకి స్తోత్రం. పాపం విషయంలో చచ్చిపోతున్నాను అనేదానికి గుర్తుగా, క్రీస్తుతో పాటు బ్రతుకుతున్నాను క్రీస్తు కొరకు అన్నట్టుగా నీళ్లలో మునిగి నీళ్లలో నుంచి లేవాలి. అది జరగకపోతే పిల్లలు కని రోడ్డు మీద పడేస్తే, పిల్లలు కనేసి వదిలేసిపోతే, కొంతమంది దైవజనులు ఈ సువార్తీకరణ మీద దృష్టి పెట్టారు. కానీ సువార్తీకరణ ద్వారా ప్రభులోకి వచ్చిన, ప్రభుని అంగీకరించిన వారిని ఒక నర్సు చేతిలో పెట్టినట్టుగా సంరక్షించే ఒక వ్యక్తి చేతుల్లో పెట్టాలి కదా. వాళ్ళు వెళ్తారు. కొంతమంది చూద్దామలే అనుకుంటారు, కొంతమంది నమ్ముకున్నాను కదా అనుకుంటారు. ఈ లోపల ఏమేమో లాగేస్తాయి పక్కకి. వెంటనే ఆ సభలో చెప్పిన మాటలు, ప్రభనాల్లోకి చెప్పిన మాటలు అన్నీ కూడా కొద్ది నెలల్లోనే ఆవిరైపోయి మొదటిసారి కన్నా భయంకరంగా ఉంటాడు. కనుక వెంటనే పసిబిడ్డ నర్సింగ్ చేతుల్లోకి వచ్చేసేయాలి. నర్సింగ్ అవసరం పసిబిడ్డకి. కనుక వెంటనే సంఘములకు చేర్చబడాలి, సమాజంలో చేర్చబడి అపొస్తలుల బోధ యందు, రొట్టె విరుచుట యందు, ఉపవాస ప్రార్థనలందు ఎడతెగక ఉండే అభ్యాసంలోకి ఆ బిడ్డ వచ్చేసేయాలి. అదే దేవుడు అంటాడు, నేను పెంచుతాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. అదే మనము 4వ పాయింట్గా చెప్పుకున్నాం గడిచిన వారం. టీచింగ్ అండ్ ట్రైనింగ్ టు నో ద పర్పస్ ఆఫ్ గాడ్స్ కాల్. దేవుడు మనల్ని ఎందుకు తనలోనికి ఆకర్షించుకున్నాడు. మనం ఆకర్షించబడిన తర్వాత ఆ రోజు మనల్ని దేవుడు ఈ భూమి మీద నుంచి వచ్చి మనం తీసుకెళ్ళిపోవట్లేదు కదా. ఇంకా మనం ఉంటున్నాం, ఇంకా ఆయుష్కాలం ఉంది, ఇంకా మనం ఉంటున్నాం. చివరి వరకు మనం ఉండాలి. ఈ ఉండే ప్రక్రియలో మనకు దేవుని నడిపింపు చాలా అవసరం, దేవుని వాక్య కాపుదల చాలా అవసరం, దేవుని స్వరం వినే అనుభవం మనకి చాలా అవసరం. అందుకే అపొస్తలుల బోధ వినుటకు సహవాసముగా కూడుట మీరు మానొద్దు. దేవునికి స్తోత్రం. అలాగున గడిచిన వారం ఎందుకు పిలిచాడు అంటే నీకు నేర్పించాలి. ఫస్ట్ పాయింట్, ఎందుకు నన్ను పిలిచావు, ఎందుకు నన్ను క్షమించావు, ఎందుకు నన్ను కొడుకుగా చేసుకున్నావు, ఇదిగో నేను ఇష్టపడి వచ్చాను, నువ్వు కూడా చేయి పట్టుకున్నావు, ఇదంతా నీదేరా బాబు అన్నావు, సంతోషం. అయినా ఎందుకు నన్ను కొడుకుగా చేసుకున్నావు, ఇప్పటి నుంచి ఏంటి, నెక్స్ట్ ఏంటి అని అడిగితే, అలాగడిగే ఆశయం అనుకుంటే ప్రభు అంటారు, నీకు ఇప్పటి నుంచి నేర్పిస్తా, కొడుకుగా ఎలా ఉండాలో నేర్పిస్తా, తండ్రిని కొడుకు పట్ల ఎలాగుంటానో నీకు చెప్తా. అలాగే తండ్రిని కనుక నువ్వు కూడా నన్ను తండ్రిగా గుర్తించవు కనుక తండ్రి పట్ల నువ్వు ఎలాగుండాలో నేర్పిస్తా. ఐ విల్ టీచ్ యూ. దేవుని మనకి స్తోత్రం. అందులోనే మనం అనుకున్నాము, ప్రకాశించే దీపంలాగా నువ్వు ఉండాలి, వెలగాలి నువ్వు. దాన్ని నేను వెలిగించాను. లోకానికి నువ్వు ఉప్పై ఉన్నావు.
అంటూ ఇలాగున గడిచిన వారం దాదాపు ఆ పాయింట్ దగ్గర ఆపినట్టు గుర్తు, సమయం అయిపోయిన స్థితిని బట్టి ఆయన నేర్పిస్తారట. లేఖనాల ప్రకారం చూస్తే ఈ పసిబిడ్డ బాలుడై కౌమార్యంలోకి వచ్చి ఆ పిదప మెచ్యూర్డ్ పర్సన్, ఎ మ్యాన్, ఫుల్లీ గ్రోన్ మ్యాన్, సంపూర్ణంగా ఎదిగిన ఒక మనిషి, వ్యక్తి అన్నమాట. అంతకుముందు పసిబిడ్డ, తర్వాత బాలుడు, తర్వాత కౌమార్యం, యవ్వనం, ఆ తర్వాత ఆ నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే పరిపూర్ణమైన మనిషి, వ్యక్తిత్వము కలిగినవాడు. ఆ స్థాయికి ప్రభు మనం తీసుకొస్తూ ఇప్పుడు చెప్తాడు ఆయన, ఎందుకు పిలిచానంటే నీవు నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? టు క్యారీ ద క్రాస్, సిలువను భుజానికి ఎత్తుకోవటం నేర్చుకోవాలి. ఎత్తుకుని ఏం చేయాలి? నన్ను వెంబడించాలి. నిన్ను వెంబడించడం అంటే ఎలాగా? నా అడుగులు అడుగు వేయాలి, అదే కదా. టు ఫాలో హిమ్, టు వాక్ ఇన్ హిజ్ ఫుట్ స్టెప్స్, టు షైన్. రెండు రకాల షైనింగ్స్ ఉంటాయి. వెలుగు, ప్రకాశించే దీపం. సత్క్రియలు మన సుఖములతోనో భోగములతోనో సంపదలతో ఉన్నప్పుడు చక్కగా చేస్తాం, అంటే ప్రభు పట్ల ఆసక్తి కలిగి ఉంటాం. కానీ ఇరుకులు, ఇబ్బందులు పెరిగిపోతున్నప్పుడు, అటు ఇటు బలమైన అలల చేత కొట్టబడిన చిన్న పడవల మాదిరిగా మన జీవితాలు ఎప్పుడు పగిలిపోతాయో, పెద్ద పెద్ద దెబ్బలు తగులుతున్నాయి అనుకున్నప్పుడు ప్రభు అంటాడు, అప్పుడు కూడా నీ దీపం ప్రకాశిస్తూనే ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. అప్పుడు కూడా నీలో ఉన్న ఆ వెలుగు, ఆ విశ్వాసం, ప్రభు పట్ల ప్రేమ, ఆప్యాయత, ప్రభు పట్ల ఉన్నటువంటి ఆ గౌరవం, ఆ భయము, ఆ భక్తి అలాగే వెలుగుతూ ఉండాలి. సుఖములలో అందరూ ఆరాధిస్తారు దేవుణ్ణి, సుఖములో అందరూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్తారు, విశ్వాసులు అనుకోండి. కానీ దుఃఖములో కూడా కృతజ్ఞతాస్తుతి చెప్పగలిగిన ఆ మెచ్యూరిటీ మీకు రావాలి. ఇరుకులలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెప్పగలిగిన ఆ పరిపక్వత మీకు రావాలి. దేవునికి స్తోత్రం. యోబు అన్నాడు కనుక మనము అనాలనా? యోబు ఒక మోడల్, ఒక మాదిరి. యోబు ఇలాగ అన్నాడట, ఒక చోట వ్రాయబడి ఉంది, ఆయన నన్ను మరణమునకు అప్పచెప్పినను అన్న మాటకు ఒక పచ్చి పదంగా ఉంటుంది. ఆయన నన్ను చంపినను సరే ఆయనే నాకు దేవుడు, ఆయనకి నేను దండం పెడతాను అన్నాడట. దేవుని మనకి స్తోత్రం. అన్నీ ఉన్నప్పుడు నాకు మా దేవుడు ఉన్నాడు అంటాం. అన్నీ పోయినప్పుడు, అన్నీ మనం ఉండగానే పోయినప్పుడు ఏం దేవుడో, ఏం లోకమో, ఏంటో అనకూడదట. హబక్కుకు చెప్తాడు, దొడ్డిలో పశువులున్న లేకపోయినా, కొబ్బరి చెట్టు కాపు కాకపోయినా, ద్రాక్ష తోట పూయకపోయినా ఆయనే నాకు దేవుడు, ఆయన ఏంది నేను ఆనందిస్తా. ఎందుకంటే కొబ్బరి తోట అది ఆనందం కాదు, పోతాయి, అవి ఎండిపోతాయి, కాపు రాదు, క్షామం, కరువు వస్తుంటాయి, పోతాయి. అవి పోతే దేవుని పట్ల నా ప్రేమ పోకూడదు. అవి లేకపోతే దేవుని పట్ల నాకున్న ప్రేమ పోకూడదు. అవి ఉన్నానో లేకపోయిననో నాకు ఆయనే దేవుడు, ఆయన్ని ఆరాధిస్తా. ఇలాగున ప్రభు మనకు ట్రైనింగ్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు, ఆ తర్ఫీదు ఇస్తూ మనల్ని తీసుకెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం. బిడ్డ తల్లి చంకలోనే ఉంటాడు. వేసవకాలం కూడా తల్లి చంకన పెట్టుకునే వయసు కనుక ఆ బిడ్డ చంకన పెట్టుకునే ఉంటుంది. కానీ తల్లి ఖచ్చితంగా తనతో పాటు ఎండలోకి తీసుకెళ్తుంది. ఎండ పడాలని కాదు, పని పాటల్లో తీసుకెళ్ళిపోతుంది. ఖచ్చితంగా బిడ్డ మీద ఎండ పడుతుంది, గాలుపు దెబ్బ తగులుతుంది. ఆయా సందర్భాల్లో వర్షంలో తడుస్తాడు బిడ్డ, చంకలోనే ఉంటాడు. పెద్ద పెద్ద శబ్దాలు, శత్రుదాడులు ఉండొచ్చు, బిడ్డను హత్తుకుంటుంది. కానీ ఆ దాడిలో కూడా బిడ్డ అమ్మ చంకలోనే ఉంటాడు. కనుక ఆ వాతావరణాలు, ఆ ఉప్పెనలు, ఆ అనుకూల ప్రతికూల స్థితులు అన్నీ కూడా తల్లి చంకలో ఉండి నేర్చుకుంటుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ తర్వాత నేల మీద అడుగులు వేసి, చేయి పట్టుకుని అడుగులు వేసి, మండుటెండ,
నడిపిస్తూ ఉంటుంది, చెప్పులేస్తూ ఉంటుంది, సమస్యలు పోతున్నప్పుడు ఎత్తుకుంటూ ఉంటుంది. నేను నమ్ముతున్నాను, ప్రభుని నమ్ముకోవటం, ప్రభులో ముందుకు వెళ్ళటం అంటే సంఘానికి ఇలాంటి ఆలోచన రాకూడదు. ప్రభు నమ్ముకుంటే ఇక ఎండ ఉండదు, వాన ఉండదు, నడవటం ఉండదు, అంతా ఆయన భుజాల మీద కూర్చొని తీసుకుపోతాడు, పక్షిరాజు తన పిల్లల రెక్కల మీద మోసినట్టుగా అనే మాట చేత్తో పట్టుకుని భయంకరమైన సోమరులం అయిపోతాం మనం. నోవే, అన్ని పరిస్థితులు గుండా వెళ్ళాలి, నడిపిస్తూనే ఉంటాడు. దేవుడు చూసుకుంటాడనేది మంచి మాటే, కానీ ఆ మాటని చేత్తో బట్టి మనము భయంకరమైన ఆత్మీయ సోమర్థాలలోకి రాకూడదు. మనము పని చేసుకుంటూ పోవాలి, ఆయన అంతా చూసుకుంటూ ఉంటాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఇంట్లో పనివాళ్ళు ఉన్నారు, పనివారికి ఒక్కొక్క సామర్థ్యం ఉంది. ప్రభు చెప్పిన మాట, ఒకడు పిలిచాడు, నేను దూరదేశం వెళ్తున్నాను, ఇదిగో నీకు 5 తలాంతులు ఇస్తున్నా, జాగ్రత్త జాగ్రత్త అన్నాడు. మరొకడిని పిలిచాడు, నేను దూరదేశం వెళ్తున్నాను, ఇదిగో 2 తలాంతులు, జాగ్రత్త. మరొకడిని పిలిచాడు, నేను దూరదేశం వెళ్తున్నాను, 1 తలాంతు. గతంలో ఒకసారి చెప్పినట్టున్నాను మీకు ఈ విషయం. ఆయన యజమాని అయినప్పుడు ముగ్గురిని పక్షపాతంగా చూసాడు. ఏంటండి, ముగ్గురు ఆయన పని వాళ్ళే కదా, ఆయన జీతం ఇచ్చేవాళ్లే కదా, ఆయన పని చేసేవాళ్లే కదా, ఆయన పంచనున్న వాళ్ళే కదా. ఒకడికి 5 ఇవ్వటం ఏంటండి, ఒకడికి 2 ఇవ్వటం ఏంటండి, ఒకడికి 1 ఇవ్వటం ఏంటండి? ఎందుకంటానంటే ఆ మాట, లేఖనాలను దేవుని పక్షముగా ఉండే మనసుతో మనం ధ్యానం చేయకపోతే ప్రభువును కూడా ప్రశ్నించే స్థాయికి మనం వస్తాం. చాలా సందర్భాల్లో విశ్వాసులు కూడా ఆ తలంపులోకి వచ్చేస్తారు. దేవుడు పక్షపాతి కాదని ఉంది కదా, అందరినీ ఒకేలా ప్రేమిస్తాడు కదా, 5 ఇచ్చిన వాడికి 2వ వాడికి కూడా 5 ఇవ్వాలి, 3వ వాడికి కూడా 5 ఇవ్వాలి, పక్షపాతి అన్నట్టుగా మనం అనేసుకుంటాం. అలాగే ఆయా సందర్భాల్లో సంఘంలో కూడా వేరే వేరే సందర్భాల్లో అందరూ సమానం కదా అంటుంటాం, అందరినీ దేవుడు అలాగా ఆస్వాదించాలి కదా అంటుంటాం. దేవుడికి పక్షపాతం లేదు, కానీ అక్కడ వచ్చిన ఉంది, వారి వారి సామర్థ్యం ఎరిగి వారికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మొదటివాడిది చూడండి, హార్స్ పవర్ అంటారు చూసారా, 75 HP, 100 HP, 125 HP. ఆ ఇంజిన్ కెపాసిటీ అంత ఉంది కనుక ఆ కెపాసిటీకి తగిన బరువు 5 అంటే 5 ఇచ్చాడని 5 అంక చూసుకుంటాం మనం. అయ్యో 5 ఆశీర్వాదాలు 5 ఇచ్చేసాడు ఉంటాం. 5ని బాధ్యతలు అనుకోండి, 5ని 5 కాడులు భుజం మీద పెట్టుకునే కాడీలు అంటే 5 కాళ్ళు అనుకోండి, లేదా 5 రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చాడు అనుకోండి, లేదా 5 రకాల సిలువల భుజం మీద పెట్టాడు అనుకోండి. అమ్మో వద్దు బాబు, 5 వద్దు, నాకు 1 చాలనుకుంటాం. దేవునికి స్తోత్రం. తలాంతలు అనగానే ఇంకేముంది, వెంటనే కిరీటాలు పెట్టి పెద్ద కోట్లు వేసుకుని పల్లకిళ్ళు ఊరేగటం అనుకుంటారు. 5 తలాంతలు ఇచ్చినప్పుడు పడుకొని మళ్ళీ నేను వచ్చినప్పుడు జాగ్రత్తగా చెప్పాను కాదు, నువ్వు పని చేయాలి, అవి నిలబెట్టాలి, దానికి కొన్ని సమకూర్చాలి. ఎందుకంటే ఆ సామర్థ్యం మొదటోడుకు ఉంది, 5కు తగిన సామర్థ్యం ఉంది కాబట్టి 5 ఇచ్చాడు. 2వ వాడు కాస్త బలహీనుడు కనుక 2 మేనేజ్ చేయగలవాడు. 3వ వాడు ఇంకా బలహీనుడు, వాడి కెపాసిటీ 1 మేనేజ్ చేస్తాడు. అలాగా ఆలోచన చేయాలి మనం. అన్నీ కూడా ఒకే పోసగుచ్చినట్టుగా చూడకూడదు. వచ్చినారు చూస్తే ప్రభు పక్షపాత అన్నట్టుగా ఉంటుంది. వాడికి ఇది ఇచ్చాడు, వీడికి ఇది ఇచ్చాడు, వీడికి ఇది ఇచ్చాడు, ఆయన ఇష్టం, ఆయన దేవుడు ఇష్టమైతే కడతాడు, లేకపోతే కొడతాడు అన్నట్టు మాట్లాడుకోకూడదు. సామర్థ్యం, నీ కెపాసిటీ ఎరిగి నీ కెపాసిటీకి తగినట్టుగా నువ్వు పని చేయాలని చెప్తున్నారు ప్రభు. అక్కడ మొదటివాడి కెపాసిటీ అది, బాధ్యత అంత పెట్టాడు 5. 2వ వాడి కెపాసిటీ ఇది, బాధ్యత అంతే పెట్టాడు 2. 3వ వాడి కెపాసిటీ అది, ఆ కొంచెం కూడా వాడు బాధ్యత స్వీకరించడానికి ఇష్టపడలేదు. నువ్వు అన్యాయస్తుడు నాకు తెలుసు, లెక్కడుగుతావు నాకు తెలుసు అని కూర్చోబెట్టాడు, మట్టిలో కప్పెట్టాడు, తిరిగి అడిగినప్పుడు ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత అడిగారు, ఏయి అని అడిగారు, ఏం చేసావు నేను ఇచ్చి తాళంతులతో అని అడిగాడు. అడిగినప్పుడు మొదటివాడు అన్నాడు 5కు 5 అంటే పని చేశాను అంతే కదా. ఏం చేశాడే తర్వాత పని చేశాడు, సోమరిగా ఉండిపోలేదు.
పనిచేశాడు. ఆయన ఇచ్చిన సామర్థ్యమును ఎరిగి, ఆయన ఉద్దేశాన్ని ఎరిగి, ఆయన వచ్చేటప్పటికీ అనే బాధ్యతను ఎరిగి పనిచేశాడు. ఎందుకే చెప్తున్నాను, ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు పనిచేయాలి, ఎవరి సామర్థ్యాన్ని బట్టి ఆయన చేతుల్లో ఎదగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. సో ఈరోజు ఎగ్జామ్స్ లైన్లోకి వద్దాం. పిలిచాడు, అడ్మిట్ చేసుకున్నాడు, పాఠాలు నేర్పించాడు, అటు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చాడు, ఇటు థియరీలో కూడా ట్రైనింగ్ ఇచ్చాడు. 5వ మాట చదువుకుందాం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం నుంచి 24వ వచనం వరకు. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి విధమైన కీడునకును, అలాగే కీడుగా కనపడు ప్రతిదానికి. 2 అర్థాలు అక్కడ. 4వ అంకె వేయబడిన చూడండి మీ బైబిల్లో. ప్రతి విధమైన కీడునకును అనగా కింద ఫుట్నోట్లో కీడుగా కనపడు ప్రతిదానికి దూరంగా ఉండండి. పరీక్షించండి, సమస్తమును పరీక్షించండి, మేలైన దానిని చేపట్టండి, కీడుకు దూరంగా ఉండండి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును, లేదా రివర్స్ చూస్తే శరీర ప్రాణ ఆత్మ. తెలుగులో ఆత్మ, జీవము, శరీరం, శరీర ప్రాణ ఆత్మ పలకటానికి ఒక సీక్వెన్స్లు ఉంటాయి కనుక ఆత్మ ప్రాణ శరీరము అని కూడా అనొచ్చు. ఆత్మయు జీవము శరీరము. వెంటనే ఈ సమయంలో ఆలోచన చేయాలి. నీ ఒక ఆకారంతో ఉన్నావు, నేను ఒక ఆకారంతో ఉన్నాను, కానీ ఈ 3 కలిగి ఉన్నాను నేను. ఈ 3 కలిగి ఉన్నాను నేను. శరీరం ఉంది, ప్రాణం ఉంది, తర్వాత ఆత్మ. శరీరం వయసుకు తగ్గట్టు పెరుగుతుంది, వయసుకు తగ్గట్టు ఆకలి దప్పికలు, వయసుకు తగ్గట్టు తర్వాత మట్టిలో పోవాలి, శరీరం ఉండదు. ఇక ప్రాణం ఆత్మ కలిసి ఉంటాయి. ఆ ప్రాణం కలిగిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. స్తోత్రం కలుగునుగాక. సో మీ ఆత్మయు జీవము శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను, ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రకారం చూసుకుంటే ముడత, డాగు, మచ్చ, కళంకము మరట్టిది ఏదైనా లేకుండా నిందారహితముగాను, సంపూర్ణముగాను, అసంపూర్ణము కాదు. ఎందుకంటే మన దేవుడు తండ్రి పరిపూర్ణుడు గనుక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. అంటే ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ టెన్స్ నుంచి ఫ్యూచర్ టెన్స్లోకి వెళ్తాం. వర్తమానంలో నుంచి భవిష్యత్ కాలంలోకి లింక్ అవుతాం. వర్తమానంలో ఉంటూ, వర్తమానంలో జీవిస్తూ, వర్తమానంలో ఆత్మీయతను కొనసాగిస్తూ భవిష్యత్ కాలానికి మనం లింక్ అవుతాం. ఆ ప్రాసెస్లో మనం ఉన్నాం. రక్షింపబడక ముందు అది భూతకాలం. ఎప్పుడైతే రక్షింపబడ్డామో ఆత్మీయతలో వర్తమాన కాలంలోకి వచ్చేసాం. దేవుని పిల్లలు అని పిలువబడే కాలంలోకి వచ్చేసాం. కనుక ఈ కాలంలో, ఈ కాలాంతం వరకు, లేదా ఈ కాలంలో అంటే ప్రభు వచ్చే వరకు, ఈ కాలంలో లేదా ప్రభు మళ్ళను వచ్చేసేయండి ఇంటికి అని మనకు ఒక సమయం అయిపోయిన తర్వాత పిలిచే సమయం వరకు కూడా నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడును గనక మనము కాపాడబడుదుముగాక. నేను అనగా 3, నా శరీరము, నా ప్రాణము, నా ఆత్మ కాపాడబడునుగాక. ఎవరు కాపాడతారు?
ప్రభువే కాపాడునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు పరిపూర్ణంగా ఉంచుతారు? ప్రభువే నన్ను సంపూర్ణంగా ఉండునట్లు కాపాడునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయును. నేను పిలిచినవాడు చెప్పాను కదా, వెతికాడు, దొరికిపుచ్చుకున్నాడు, తర్వాత అంగీకరించాడు, కనుగొన్నాడు, అంగీకరించాడు, చూసుకున్నాం కదా. ఇప్పుడు అలా పిలిచినవాడు, నన్ను నా కొడుకుగా ఉండటానికి రండని పిలిచినవాడు, వెలుగుగా ఉండటానికి సిద్ధంగా ఉండమని పిలిచినవాడు, నేర్పించినవాడు, అన్నీ చెప్తూ నన్ను ట్రైనింగ్ ఇచ్చినవాడు, నమ్మకమైనవాడు కనుక ఆయన తప్పకుండా అలా చేస్తాడు. శాంక్టిఫికేషన్ అన్నమాట. మళ్ళా చెప్పానని కాదు. మొదటిది జస్టిఫికేషన్, నీతిమంతులుగా ఎంచబడుట. అది రక్షింపబడగానే జరిగిన పరిచర్య. రక్షింపబడిన తర్వాత వెంటనే ఆ స్థితిని నేను నీతిమంతునుగా ఎంచబడ్డాను, తీర్చబడ్డాను అనేది జస్టిఫికేషన్. ఇక నాకు తీర్పు లేదు, నాకు ఏ శిక్షా విధి లేదు, క్రీస్తునందు నేనున్నాను. పాపమునకు వచ్చే శిక్ష నుంచి తప్పించుకోబడ్డాను, దేవుడు నన్ను తప్పించాడు. అది ఫస్ట్ స్టేట్ అన్నమాట, పరిస్థితి, స్థితి. రెండవది శాంక్టిఫికేషన్. చాలామంది దైవజనులు ఈ ప్రాసెస్ చెప్తారు. శాంక్టిఫికేషన్ అంటే పవిత్రపరచబడుట, లేదా దేవుడు నన్ను పరిశుద్ధుడుగా ఎంచిన తర్వాత, పరిశుద్ధుడు అని నన్ను పిలిచిన తర్వాత, పరిశుద్ధుల గుంపులో నన్ను ఉంచిన తర్వాత, పరిశుద్ధులకు దేవుడు సిద్ధపరిచిన ఆ మహిమ స్వాస్థ్యమును నేను పొందుటకు ఇక్కడనే నాకు ఒక అర్హత, రక్షణ వస్త్రం నాకు ధరించి చేసిన తర్వాత, ఇంకా నా యొక్క జీవితం భూమి మీద ఉంది కనుక, రక్షణ పొందిన తర్వాత ఈ లోకంలో చెడు ఉంది కనుక, పాప శరీరాకారములో నేను ఉన్నాను కనుక, నేత్రాశ, శరీరాశ, జీవపడంబం నాతో ముడిపడిపోయి ఉన్నాయి కనుక, వీటిని జయించుకుంటూ బయటకు రావాలి, వీటిని ఎదిరిస్తూ బయటకు రావాలి, వీటితో నేను పెనుగులాడుతూ జయిస్తూ బయటకు రావాలి. ఇది నేను బ్రతుకు కాలమంతా ఈ పోరాటం నాకు ఉంటుంది కనుక ప్రభువు నాకు సహాయకుడుగా ఉండి జయించే శక్తి నాకు ఇస్తాడు, లేదా ఆయనే జయమును దయచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దానికి దైవజనులు పెట్టిన పేరు శాంక్టిఫికేషన్. పరిశుద్ధులుగా ఎంచిన తర్వాత ఆయన పరిశుద్ధపరుస్తూ వస్తాడు, సంపూర్ణులుగా తీరుస్తూ వస్తాడు, సంపూర్ణతలోనికి వచ్చేలాగున్న స్టెప్ బై స్టెప్ నడిపిస్తాడు. ఆయన కుమారుని యొక్క స్వారూప్యంలోనికి మనం వచ్చే వరకు, అంటే ముఖం కాదు, స్వభావం, ఆయన గుణశీలములు మనం పుణికిపుచ్చుకోవాలి. ఆయనలాగా మనం ప్రేమించాలి, ఆయనలాగా మనం క్షమించాలి, ఆయనలాగా మనం జీవించాలి. ఆ జీవించే విధానం ఆయన మనకు నేర్పిస్తూ, అనేక అనుభవాలు కూడా నడిపిస్తూ ఆ స్థాయిలోకి మనల్ని తీసుకొస్తాడు. సో ట్రైనింగ్ అయింది, టీచింగ్ అయింది. ఇప్పుడు ఫైనల్ స్టేజ్ ఏమవుతుంది? టెస్టింగ్. ఇది వెంటనే జరుగుతుంది. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళిక అన్నాం కదా, మానవుడు తాను కోల్పోయిన మహిమను తిరిగి దేవుని ద్వారా సమకూర్చుకున్నటకు, లేదా మానవుడు అవిధేయత వల్ల తాను ఇచ్చిన మహిమను కోల్పోయి ఉండగా ఆ మహిమను తానే ఆ మనిషికి తిరిగి సమకూర్చుట కొరకు దేవుడు ఒక గొప్ప ప్రణాళికతో మనిషిని పిలుస్తున్నాడు. ప్రేమించే దేవుడు ప్రేమతో అని చెప్పిన సందర్భంలో ఇప్పుడు టెస్టింగ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఖచ్చితంగా టెస్టింగ్ ఉంటుంది అనేది మనం భావించాలి. ఆ ప్రణాళికలో భాగం అది, ప్లాన్లో భాగం అది. ఏం నేర్చుకున్నాను? విశ్వాసంలో ఏ స్థాయిలో ఉంది, ప్రార్థన జీవితం ఏ స్థాయిలో ఉంది, ఆకలిసినప్పుడు అన్నం వైపు చూసినట్టుగా, ఆపదొచ్చినప్పుడు ప్రభు వైపు చూసి, ఆకలి తీరాక నా ఇష్టం అన్నట్టుగా లోకంలో షికారులు చేస్తున్నానా, లోకాన్ని ఆశిస్తూ పరిగెడుతున్నానా, లోకుల మాదిరిగా బ్రతుకుతున్నానా, ఒక్కొక్కసారి లోకుల కన్నా భయంకరంగా బ్రతుకుతున్నానా, ఒక్కొక్కసారి నేను దేవుని బిడ్డను కదా అనే స్పృహ కూడా కోల్పోతున్నానుగా, నేను ఎవరి సంబంధిని అనేటటువంటి ఆ ఉనికి కూడా నేను మర్చిపోతున్నానా, అవన్నీ తెలియచేయటానికి, నేను తెలుసుకోవటానికి, లేదా ప్రభువే నాకు తెలియచేయటానికి ఆయన ఏర్పాటు చేసిన ఒక పద్ధతి టెస్టింగ్ గ్రౌండ్. దేవుని మనకి స్తోత్రం.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరీక్షించే విధానం ఖచ్చితంగా దేవుడు పరీక్షిస్తాడు. లేఖనాల్లో ఉంది, ఆదామును దేవుడు పరీక్షించాడని లేకపోయినా అంతా నీదే తీసుకో అన్నాడు. మనం చదువుకున్నాం గడిచిన దినాల్లో. ఈ ఒక్క పని చేయొద్దు అన్నాడు. అది చెడ్డదని కాదు, అక్కడ ఆలోచించేయండి, చెడ్డదని కాదు. దేవుడు సమస్తమును మంచిగా చేశాడు. ఈ పండు నువ్వు తినొద్దు అన్నాడంతే. తింటే ఏమవుతుందో చెప్పాడంతే. దానికి లోబడతాడా లేదా? లోబడలేదు. విధేయత చూపించలేదు, తిరుగుబాటు చేశాడు. నేను తిరగబడతాను అనుకోలేదు, కానీ తన క్రియ ద్వారా దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాను అనుకోకుండానే ఏదో కావాలని అడుగు ముందుకు వేసేటప్పటికీ తిరుగుబాటు చేసిన వాడు అయిపోయాడు. ఒక వ్యక్తి యొక్క అవిధేయత వల్ల పాపం ఈ భూమి మీదకి వచ్చింది. అది శాపం తెచ్చిపెట్టింది, అది మరణం తెచ్చిపెట్టింది. ఆ మరణం నరకములోకి ఈడ్చుకుపోయే పరిస్థితి. ఆ శాపము నుంచి, ఆ మరణము నుంచి మానవ జాతిని విడిపించుట కొరకు మహిమ గల దేవుడు తన మహిమను విడిచిపెట్టి భూమి మీదకి రావాల్సి వచ్చింది. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి ఆదాము అయితే అవిధేయతతో పాపం వచ్చేలాగా చేసి శిక్షకు పాత్రుడయ్యాడు. తన ద్వారా వచ్చినటువంటి తరాలను శిక్షకు పాత్రులుగా చేశాడు. అందరూ పాపంతో పుట్టినవారయ్యారు. కానీ ఒక ఆదాము, కడపటి ఆదాము, యేసు ప్రభు యొక్క విధేయత ద్వారా పాపము కొట్టివేయబడింది. మొదటి ఆదాము యొక్క అవిధేయత వల్ల పాపము లోకంలోకి వచ్చి పడింది. కడపటి ఆదాము యొక్క విధేయత వల్ల లోకములో ఉన్న పాపము కొట్టివేయబడింది, దాని ప్రభావము కొట్టివేయబడింది అన్నట్టుగా దైవజనులు చెప్తారు. దేవుని నామానికి స్తోత్రం. అక్కడ చూస్తే దేవుడు ఆదిలోనూ టెస్ట్ పెట్టాడు. అంతా ఇచ్చి టెస్ట్ పెట్టాడు, అన్నీ ఇచ్చి టెస్ట్ పెట్టాడు. ఇదంతా మీదే అని చెప్పి టెస్ట్ పెట్టాడు. మళ్ళీ కూడా కొడుకులుగా చేసేసుకున్నాడు. మా మహిమ నీదే అన్నాడు. నా ఆశీర్వాదాలన్నీ మీకే అన్నాడు. నా మహిమలో మీరు ఉంటారు అన్నాడు. ఈరోజు నుంచి నేను మీకు తోడు ఉంటాను అన్నాడు. నేను ఆశీర్వాదాలు దీవెనలో అంతా ఇచ్చాడు. కానీ మనం ఆయన మాట వింటామో లేదో, ఆయన మార్గంలో నడుస్తామో లేదో అన్నట్టుగా అబ్రహామును కూడా దేవుడు పిలిచాడు, ఆశీర్వదిస్తానన్నాడు. లేఖనాలన్నీ వివరించను, కానీ 22వ అధ్యాయం చూసుకుంటే అది కన్నా దేవుడు ఒకరోజు ఈ సంగతులన్నీ జరిగిన తర్వాత అని ఉంటుంది. అక్కడ బలి ప్రారంభిస్తాడు అధ్యాయం. 22వ అధ్యాయం చూసుకుంటే ఆ సంగతులన్నీ జరిగిన తరువాత, ఏ సంగతులన్నీ? ఆదికాండ 12వ అధ్యాయం ఆ మొదటి వచనం నుంచి చూసుకుంటే దేవుడు ఆదామును పిలిచలేదు, అబ్రహామును పిలిచిన ఆ దినం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి ఈ 22వ అధ్యాయం 1వ వచనం వెనకంటే 21వ అధ్యాయం మధ్య సంగతులు అనుకోండి. కాసేపు మీరు చదువుకోండి. పిలిచాడు. ఇగో 22వ అధ్యాయం 1వ వచనం మధ్యలో చాలా నడిపించాడు. అబ్రాహాముకి చాలా ఇచ్చేశాడు, చాలా ఇచ్చేశాడు. చివరికి కొడుకును కూడా ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం. అన్నీ చేసిన తర్వాత, అన్నీ ఇచ్చిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. దేవునికి స్తోత్రం. ఎంత చక్కగా మాట, నాకు చాలా ఇష్టం. దేవుడు అబ్రహామును పరిశోధించాడు. చూద్దాం, చూడండి ఒకసారి ఆ మాట. 22వ అధ్యాయం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. దేవుని నామానికి స్తోత్రం. అదే కదా 1-2 వచనాలు. ఏం చెప్పుకుంటున్నామంటే, దేవుడు ఆశీర్వదించడానికి తీసుకొస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆశీర్వాదాల మధ్యలో మళ్ళా నీ విధేయతను పరీక్షిస్తాడు. ఆశీర్వాదాల ఆ స్థాయిలో, ఆ స్థితులలో దేవుడు మళ్ళా నీవు ఆయన పట్ల కలిగి ఉన్న ప్రేమ, ఆప్యాయత, ఆ భయము, ఆ భక్తి, ఆయన మహిమపరచాలనే మనసు, ఆ స్థాయిలో నేను తగ్గిపోయేనా, పెంచాను. ఎందుకంటే దేవుడు తన నామాన్ని మహింపరచుకోవడానికి ఎప్పుడు ఇష్టపడతాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నన్ను ఆశీర్వదిస్తాను పిలిచాడు, ఆశీర్వదించాడు, ఆశీర్వాదాలు పొందుకుంటున్నాను. మళ్ళీ ఇలా పరీక్షిస్తే ఎలాగా, ఇలా పరీక్ష పెట్టడానికి వీల్లేదు అననే భావం మనలోకి రాకూడదు. అది సాతాను భావం. ఎందుకంటే సమస్త సృష్టి ఆయనను మహిమపరుస్తుంది. దేవుడు సమస్తమును కూడా తన మహిమ కోసం చేసుకున్నాడు, తన కోసం చేసుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ ఆదామును
అన్ని ఆశీర్వాదాలు పలికిన తర్వాత ఒక మాట చెప్పి పరీక్షించాడు. అబ్రహామును 12వ అధ్యాయంలో ఆశీర్వదిస్తానన్నాడు, 21వ అధ్యాయం చివరి వరకు తీసుకొచ్చాడు. ఎన్ని రకాల నడిపింపులో సరిగ్గా కొడుకు వచ్చేసాడు. కూడా నడిచొచ్చే వయసు వచ్చేసింది ఆ కొడుక్కి. కట్టెల మోపు కూడా తల మీద పెడితే మోసే వయసు వచ్చేసింది ఆ కొడుక్కి. కొండలెక్కగలిగిన వయసు కూడా వచ్చేసింది ఆ కొడుక్కి. దేవునికి స్తోత్రం. ఆ వయసు వచ్చినప్పుడు ఆ కొడుకుని దేవుడు అన్నాడు, నాకు ఇచ్చేసేయి, బలిచ్చేసేయి అన్నాడు. అడవులు వదిలేసేయి, నేను చూసుకుంటాను అనలేదు. లేదు లేదు, నీ చేతులతో నువ్వు కత్తి తీసుకుని ఆ బిడ్డ యొక్క శిరస్సును ఖండించాలి. ఈ మాట చెప్తుంటే కొంచెం భయంగా ఉంటుంది, బాధేస్తుంది. దేవుడు ఏంటబ్బా ఎలాగడిగాడు, లేక లేక ఆయన ఇచ్చిన బిడ్డే కదా అని అనుకుంటాం. పరీక్ష. దేవునికి స్తోత్రం. ప్రేమకు పరీక్ష. అబ్రహాము దేవుని మాటను ప్రేమించాడు, అబ్రహాము దేవుని మార్గాన్ని ప్రేమించాడు, అబ్రహాము దేవుని నడిపింపును ప్రేమించాడు, అబ్రహాము దేవుని ఆదేశాన్ని ప్రేమించాడు, అబ్రహాము దేవుడు చెప్పినట్టు చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్రహాము దేవుడే తనకు సమస్తం అనుకున్నాడు. కట్టుబట్టలతో కొంతమంది పనివారు భార్య, ఒక తమ్ముడు కొడుకు లోతు తీసుకుని బయలుదేరాడు. అంతా దేవుడు చెప్పినట్టు చేశాడు. దేవుడు అబ్రహామును బహుగా దీవించేశాడు. చివరికి కొడుకును కూడా ఇచ్చేశాడు. దేవుడు అబ్రహామును పరిశీలించాడు. ఏమని? కొడుకు మీద ఎక్కువ ప్రేమ ఉందా, నేను ఇచ్చిన వెండి బంగారాల మీద ప్రేమ ఉందా, నేను ఇచ్చిన గుడారాల మీద ప్రేమ ఉందా, నేను ఇచ్చిన పొలాలు ఈ వైఢూర్యాల మీద ప్రేమ ఉందా ఏమో అన్నట్టుగా ఒకరోజు దేవుడు అబ్రహామును పరిశోధించి, నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించే ఇస్సాకుని తీసుకుని మొరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతను అర్పించు. ఖండించటమే కాదండి, ఖండించటమే కాదు, 2 భాగాలుగా కాల్చాలి, దగ్గరుడు కాల్చాలి. దహన బలి, నిప్పు పెట్టాలి. దహన లేకలేక పుట్టాడు. నిజానికి ఇదే పరిచయ బాబు అనుకుంటాం. ప్రభు అంటున్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా, నీ కొడుకును ప్రేమిస్తున్నావా? ఇది తేలిపోవాలి. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. ఇక వివరించి చెప్పని మీకు అంత సంగతి అంతా తెలుసు. కానీ అబ్రహాము దేవుని పరిశలో నెగ్గాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. యెహోవా యీరే నెగ్గాడు. అబ్రహాము స్థానంలో నేనున్నా, మీరున్నా అనుకున్నా ఎంత బతిమలాడతామో దేవుణ్ణి, నా గుడారాలన్నీ తీసేసుకో, నువ్వు ఇచ్చిందంతా తీసేసుకో, మళ్ళీ నన్ను కట్టుబట్టలతో ఎక్కడికైనా పంపించేసే పర్వాలేదు, నా కొడుకుని మాత్రం అడగొద్దయ్యా, ఇది ఒక్కటేనయ్యా అని బేరాలు పెట్టేస్తావేమో దేవునికి. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఫర్ జనరేషన్స్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ ఆదామును ఏదైనా తోటలో పరీక్షించాడు, ఇక్కడ అబ్రహామును దేవుడు అన్నీ కలిగి ఉన్న తర్వాత పరీక్షించాడు. చివరికి నిర్గమకాండం 3వ అధ్యాయంలో కూడా మారా అనుభవం దగ్గర దేవుడు వాళ్ళను పరీక్షించాడు. ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత అద్భుతాలు మీద అద్భుతాలు చేసిన తర్వాత వాళ్ళ కళ్ళ ముందు సముద్రం 2 పాయలైపోయి ఎండిపోయిన నేల మీద నడిచేశారు. కలకరినట్టుగా చేసేసాడు దేవుడు. ఏం చెప్పాడు? పాలు తేలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తాను, దగ్గర నుండి తీసుకెళ్తాను అన్నట్టుగానే తన శక్తి, తన ప్రేమ, తన సామర్థ్యం అంతా రుజువుపరిచాడు. ఐగుప్తీయులకు కాదు, ఇజ్రాయేల్ కూడా కళ్ళారా చూశారు. ఆ నీరు రక్తమైపోవటము, అగ్ని వడగళ్ళు, ఆ కప్పలు, ఆ మిడతలు, ఇవన్నీ కూడా స్వయంగా చూశారు. అంటే ఎంత ధైర్యం రావాలి, మనం నడిపించే దేవుడు ఇంత శక్తివంతుడు, ఇలా కాపాడతాడు మనం అనుకోవాలి. అలాగున బయటకు వచ్చిన తర్వాత కాస్త మారానుభవం ఎదురైంది, కాస్త నీళ్లు చేదయ్యాయి, చనిపోయే పరిస్థితి వచ్చింది. వెంటనే దేవుని మీద శనిగారు, గొనిగారు. వాక్యంలో ఉంది కదా, దేవుడు వారిని ఆ సమయంలో ఆ స్థలంలో పరీక్షించాడు. దేవునికి స్తోత్రం. యెహోవా యీరే అనలేదు. ఇప్పుడు మమ్మల్ని ఎలా బ్రతకమంటావు, చంపడానికి తీసుకొచ్చావా అన్నమాట పలికేశారు. వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. అయినా దేవుడు నాయకుడు ఉన్నాడు గనుక, నాయకుడు మొరపెట్టాడు గనుక వాళ్ళని నడిపించాడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. అలాగే ఏదైనా తోట దగ్గర పరీక్ష, అబ్రహాముకు విశ్వాసం దగ్గర పరీక్ష, అరణ్యం నుంచి పాలు తేలు ప్రవహించే దేశం, పాపము నుంచి
పరలోకపు ప్రవేశం. ఈ ఆధ్యాత్మిక యాత్రలో కూడా పరీక్షలు ఉంటాయి. ఏదైనా తోటలో పరీక్ష ఉంది, అబ్రహాముకు ఆశీర్వాదాల మధ్యన పరీక్ష ఉంది, అలాగే నడిపింపులో పరీక్ష ఉంది. అదే పరీక్ష సంఘానికి పేతురై చెప్తారు. మీ విశ్వాసం, నా విశ్వాసం, మన విశ్వాసము పరీక్షింపబడాల్సిందే. దేవుని మానికి స్తోత్రం. ఖచ్చితంగా పరీక్షింపబడాల్సిందే. టెస్ట్కి మనం రెడీ అవ్వాలి. ఖచ్చితంగా పరీక్షింపబడకపోతే అందరిది బంగారమే, మెరిసేదంతా బంగారమే, మోగేదంతా కంచే, తెల్లనివన్నీ పాలే. అంతే కదండి. అందరూ విశ్వాసులే, అందరి చేతుల్లో బైబిల్ ఉన్నాయి, అందరూ హల్లెలూయా చెప్తారు, అందరూ ప్రార్థన చేస్తారు, ఆమేన్ అంటారు అన్నట్టుగా. కానీ మెరిసేదంతా బంగారమా అని దేవుడు ప్రశ్నించడు కానీ అనుకోవాలి. మెరిసేదంతా బంగారం. ఆ బంగారమో కాదో దేవుడు దేని కూడా నడిపిస్తాడు, శ్రమ గుండా నడిపించి ఒక టెస్ట్ పెట్టి, ఆ టెస్టుల్లో మన వ్యవహారం, మన శైలి, మన స్పందన, మనం ఆయన నడిపించిన తీరును బట్టి మనము రియాక్ట్ అయిన రీతి, దానిని బట్టి ఆయన తెలుసుకోవటానికి కాదండి, ఆయన తెలుసు నా లోపల విశ్వాసం ఏ స్థాయిలో ఉందో, నా లోపల ప్రార్థన జీవితం ఏ స్థాయిలో ఉందో, నా లోపల ఆయన పట్ల ప్రేమ ఏ స్థాయిలో ఉందో దేవుడు తెలియదంటారా? ఖచ్చితంగా తెలుసు. కానీ దేవుడు టెస్ట్ పెట్టేది తాను తెలుసుకోవటానికి అన్నట్టుగా మనకు అనిపించినా, లేఖన అలా మనకు చెప్పినా, నీకు తెలియాలి, నాకు తెలియాలి, బాబు నీ విశ్వాసం ఈ లెవెల్లో ఉంది, కొంచెం పెరగాలి. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. మనకు తెలియచెప్పటానికి ఆయన ఒక్కొక్కసారి టెస్టులు కూడా నడిపిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక మనం చదువుకుంటాం చాలా సందర్భాల్లో. 5వ అధ్యాయం 7వ వచనంకు చూస్తే, నశించిపోవు సువర్ణము అగ్ని చేత పరీక్షింపబడుచుండగా దానికన్నా అమూల్యమైన మీ విశ్వాసము పరీక్షింపబడాలి. శోధనలు అంటాడు అక్కడ, లేదా శ్రమలు అంటాడు, లేదా ఇబ్బందులు అంటాడు, లేదా అవమానాలు అంటాడు, లేదా కష్టాలు అంటాడు, లేదా వెలివేయబడటాలు అంటాడు, లేదా యాతన అంటాడు. యేసుప్రభువు చెప్పిన మాటల ప్రకారం చూసుకుంటే, వానలు కురిసెను, వరదలు వచ్చెను, ఆ వాతావరణం, ఆ విశ్వాసపు గృహము పడిపోకూడదు, మంచి పునాది మీద ఉండాలి. దేవుని మానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను విశ్వాసం కాదు ఎలా తెలుస్తుంది? కలబట్టలు వేసుకుంటే విశ్వాసేనా? చేతిలో బైబిల్ విశ్వాసేనా? కాదని అనలేం. విశ్వాసి అంటానికి అవి మొదటి మాటలు. ఎల్కేజీలు ఏబిసిడీలు నేర్పించినట్టుగా ఏం చదువుతున్నాడు పిల్లోడు? ఎల్కేజీ అంటే ఆ లెవెల్లోనే ఉంటుంది అక్కడ సిలబస్. ఏ అంతే, బి అంతే, సి అంతే, 1 2 3 అంతే, ఇంకంతకన్నా ఏ ఉండదు వాడి సిలబస్. బైబిల్ పట్టుకోవటం ఓకే, చర్చికి రావటం ఓకే, కాసేపు దేవుని స్తుతించడం ఓకే, ఇవన్నీ కూడా ఎల్కేజీ యూకేజీ లెవెల్స్ ఇవన్నీ కూడా. కానీ ప్రభు అంటాడు, నువ్వు పసిబిడ్డగా ఉంటూ బాలుడివయ్యి కౌమారత్వంలోకి వచ్చి పరిపూర్ణమైన వ్యక్తిగా తయారవ్వాలి. కనుక బైబిల్ చేత్తో పట్టుకుంటే విశ్వాసమే కాదనను, కానీ ఆ బైబిల్లో ఉన్న మెటీరియల్ మ్యాటరు నీ ఆత్మలోకి వెళ్ళాలి, నీ హృదయంలోకి వెళ్ళాలి. అప్పుడు నువ్వు పెర్ఫెక్ట్గా తయారవుతావు. దేవుని మానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఒక స్థాయి వచ్చే వరకు అమ్మ నాన్న నీకు పట్టిస్తారు, నీకు తినిపిస్తారు. ఒక లెవెల్కి వచ్చాక నువ్వే వండుకొని, నువ్వే వాచుకుని, నువ్వే రుద్దుకుని, నువ్వే కడుక్కుని, నువ్వే కాల్చుకుని, నువ్వే ఒలుచుకుని, నువ్వే తినాలి, నువ్వే నమలాలి, నువ్వే లోపల తీసుకెళ్ళాలి, నువ్వే జీర్ణం పొందుకోవాలి, నువ్వే శక్తిని పొందాలి, నువ్వే బరువును మోసుకుంటూ వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అవును కదా. ఒక స్థాయి వచ్చిన తర్వాత అదే చేయాలి. అమ్మా నాన్న ఇంక అస్తమాన పాలపీకలతో పెట్టరండి, పాయసాలు తినిపించరండి. ఒకవేళ అలా తినిపిస్తే అమ్మా నాన్న పిల్లోడిని పాడు చేసినట్టే లెక్క, ఖచ్చితంగా పాడు చేసినట్టే. ఆ వయసుకు తగ్గట్టు పిల్లవాడు ఎదుగుతుండగా తగినట్టు సహకరించాలి బాధ్యతతో. ఆ వయసుకు తగ్గట్టు వాళ్ళకి బుద్ధులు నేర్పాలి, వయసుకు తగ్గట్టు వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పాలి, వయసుకు తగ్గట్టు వాళ్ళకి భయభక్తులు నేర్పించాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేయాలి. స్తోత్రం కలుగునుగాక. దేవుని మానికి స్తోత్రం. సో ఈ టెస్టింగ్లో గతంలో ఆ ఉపవాస ప్రార్థనలు చెప్పినట్టు గుర్తు 3 రకాలు, ప్రస్తుతానికి 3 రకాలు. ప్రస్తుతానికి స్టడీని బట్టి చూస్తే, ఒకటి దేవుడు స్వయంగా టెస్ట్ చేస్తాడు.
హీ హిమ్సెల్ఫ్ విల్ కండక్ట్ ద టెస్ట్. అంటే ఏదైనా తోటలో ఆదాము, అబ్రహాము ఇలాగున ఇజ్రాయేలు దేవుడు ఆ మార అనుభవం దగ్గర వాళ్ళు పరీక్షించాడు అని ఉంది కనుక, అలాగే సంఘానికి కూడా దేవుడే స్వయంగా టెస్ట్ పెడతాడు సంఘాన్ని. పౌలు అంటాడు కదా, అనేక శ్రమల గుండా ప్రయాణం చేసి వాటిని ఓర్చుకుని సహించుకుని వాటిని ఎదిరించే బలము పొందుకుని ఎదిరించి జయించి పరలోకం చేరవలసి ఉన్నది. దేవుని మనకి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సో ఒకటి, దేవుడు స్వయంగా టెస్ట్ చేసే విధానం. రెండవది, దేవుడు శత్రువు. ఇది కొంచెం ఆలోచన చేసే అంశంగా ఉంటుంది. దేవుడు అపవాది కలిసి అంటే వినటానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అలాగున ఐటెం అయితే చెప్పాను, కానీ దేవుడు అనుమతివ్వగా అపవాది, అదనమాట. దేవుడు అనుమతించగా అపవాది చేసే పనులు. దేవుడికి తెలియకుండా ఏది జరగదు, దేవుడు అనుమతి ఇవ్వకుండా ఏది మనకు జరగదు అన్న వచనాలను బట్టి పాత నిబంధనలు యోబు గ్రంథం చూసుకుంటే అందులో దేవుని పార్ట్ ఉంది, శత్రు పార్ట్ ఉంది. మధ్యలో ఎవరున్నారు? యోబు, నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడు. ఆ యోబు యొక్క భక్తి జీవితం గురించి మొదటి అధ్యాయంలో దేవుడే మంచి సర్టిఫికెట్ ఇస్తాడు, మంచి అనుకూల వచనాలు చెప్తాడు. కనుక అక్కడ జరిగిన సన్నివేశం మీకు తెలుసు. ఇటు దేవుడు తన పక్షం, యోబు అపవాది నువ్వు అన్నీ ఇచ్చావు గనక దేవుడు అంటున్నాడు, అన్నీ ఇస్తున్నావు గనక నీకు దండం పెడుతున్నాడు, అన్నీ కూడా ఒడిలో పోస్తున్నావు, అడగకముందే కొమ్మరించేస్తున్నావు గనక, చంకలో పెట్టి నడిపిస్తున్నావు గనక దేవుడు అనక ఏమంటాడు? నిన్ను గుడ్ మార్నింగ్ చెప్పకేం చెప్తాడు? అవన్నీ ఒకటి తీసేసావనుకో, 2 తీసేసావనుకో, 10 తీసేసావనుకో, అప్పుడు చెప్పండి చూద్దాం అని అపవాది ఎదిరించినట్టుగా అక్కడ ఉంది. దేవుడు అనుమతించాడు. అతన్ని ఆత్మ ప్రాణం తప్ప ఏమైనా స్తోత్రం కలుగునుగాక. కనుక అక్కడ దేవుడు అనుమతించగా అపవాది శోధన యోబు పక్షంగా అలా జరిగిందా? లేదు. యేసు ప్రభు కూడా అదే పరీక్షలోకి వచ్చాడు. బాప్తిజం తీసుకున్నాడు యోర్దాను నదిలో, ఆత్మచేత నింపబడ్డాడు అని అనుకుందాం. ఆత్మ ఆయన మీదకి రాగా పవర్ వలె తండ్రి అయిన దేవుడు కూడా ఈయన యందు నేను ఆనందిస్తున్నా, నీ నా ప్రియ కుమారుడు అని చెప్పారు. వెంటనే పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ ఆయనను అరణ్యములోనికి కొనిపోయెను అని ఒక చోట ఉంది, తీసుకొని పోయెను అని ఒక చోట ఉంది. లిటరల్గా బిబ్లికల్గా ఆ ఒరిజినల్ బైబిల్ ఆ అరమిక్ భాషలో వ్రాసిన ఆ పదం చూస్తే తోసుకుపోయాను అని ఉంటుంది. తోసుకుపోయాను, తీసుకుపోయినగా త్రోసుకొని పోయాడని. లెడ్ బై ద హోలీ స్పిరిట్. ఒక నాయకుడుగా రా నా వెనకాల అన్నట్టుగా అరణ్యములోనికి పోయాడు. ప్రార్థనలో ఉన్నాడు, ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు. వాక్యంలో ఉంది ముందుగానే, అపవాది చేత శోధించబడుటకు దేవుని ఆత్మ ఆయనను కొనిపోయాడు. ఒకటి, తండ్రి అయిన దేవుడు స్వయంగా పెట్టే పరీక్ష. రెండవది, దేవుడు అనుమతించగా అపవాది వచ్చి శోధించే విధానం. స్తోత్రం కలుగునుగాక. పరీక్షల గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకు పిలిచావు, ఎందుకు నన్ను ఈ స్థాయిలో తీసుకొచ్చావు అనేటప్పటికీ ఆయన ఉద్దేశం చెప్పి ఇప్పుడు టెస్ట్ చేస్తాడు, నా విశ్వాసపు స్థాయిని పరీక్షిస్తాడు. అదే అక్కడ చూశాం. యోబు గ్రంథం అక్కడ, ఏసిక్కడ 3 మార్లు అపవాది అరణ్యులు పరీక్షించాడు. ఆ తర్వాత వ్యక్తుల ద్వారా చాలా శోధించాడు అపవాది. ఇక్కడైతే అరణ్యంలో అపవాది డైరెక్ట్గా అటాక్ ఇచ్చాడు, నువ్వు దేవుడు కొడుకువైతే, నువ్వు దేవుడు కొడుకువైతే. ఆ తర్వాత వదిలేసిపోయాడా? తాత్కాలికంగా అక్కడ వదిలేసిపోయాడు, కానీ శాస్త్రులలో నుంచి, పరిశీలలో నుంచి, సద్దుకైల్లో నుంచి మాటల ద్వారా శోధించాడు, తిట్ల ద్వారా శోధించాడు. చాలా సందర్భాల్లో పర్వతం మించి ఆయన నెట్టేసి చంపేయాలని ప్రయత్నం చేశారు. ఆయన మీదకే రాళ్ళు తీసి పట్టి కొట్టడానికి ప్రయత్నం చేశారు. ఉంది, వాళ్ళు ఏమైనా సొంతం ఇష్టమండి? అపవాది ట్రాప్లో వాళ్ళు ఉన్నారు. అపవాది చాలా రకాలుగా యేసును శోధించడానికి ఇష్టపడ్డాడు. ఇంకా సమయం రాలేదు కనుక శిలువ మీద మరణించాల్సినటువంటి ఆ ప్రవచనం నెరవేర్పు సమయం వరకు కూడా యేసును వాడు పట్టుకోలేకపోయారు. ఇంకోలా చెప్పాలంటే యేసు తప్పించుకుని పోయేవాడు. దేవుని మానికి స్తోత్రం. ఒక సమయం వచ్చింది, తప్పించుకుపోగలడు.
కానీ తప్పించుకోలేదు. నేనే, రండి పట్టుకోండి అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఒకటి, దేవుడు తనకు తానుగా పరీక్షించటం. రెండవది, దేవుడు అనుమతి ఇవ్వగా కొన్ని పరిస్థితులు మన జీవితంలోనికి వచ్చి పడటం. మూడవది సెల్ఫ్ చెక్. ఒకటి ప్రభు, రెండవది దేవుని అనుమతితో శోధింపబడటము, మూడవది మనకు మనం పరీక్షించుకోవాలి. ఈ 3 పరీక్షలు మనకు జరగాలి. ఇప్పుడు ఈ దేవుడు ట్రైనింగ్ ఇస్తుండగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే కదా కొరింథీయులకు రాసిన పత్రిక చదువుకున్నాం. మీరు విశ్వాసం కలిగి ఉన్నారో లేదో మీరు ఒక్కసారి పరీక్షించి చూసుకోండి. ప్రభు వాళ్ళు తీసుకునేటప్పుడు కూడా ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ మీరు యోగ్యులా అయోగ్యులా అని ఒక్కసారి మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకుని ఆ ప్రభువులను స్వీకరించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మర్చిపోలేదు కదా, ఆ మాట చూద్దాం. 5వ అధ్యాయం. ఈ మాట ఈ మధ్యకాలంలో నాలో చాలా బలమైన ఆత్మకార్యం చేసింది. ఆ మాట చాలా చోట్ల చెప్తున్నాను. రోజు నా ప్రార్థనలో ఈ మాట చెబుతూ ప్రభు సహాయం కోరుకుంటున్నాను. 5వ అధ్యాయం 9-10 వచనాలు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమని వాటిలో కనబడుచున్నది కనుక ప్రభువునకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు. స్వపరీక్ష. ఇది మనం చేయాలి పరీక్ష. ప్రభువునకు ఏది ప్రీతికరమైనదో, ఏది ఇష్టమో, ఏది వాక్యానుసారమో, ఏది దేవుని చిత్తమో పరీక్షించచ్చు వెలుగు సంబంధాల వలె నడుచుకోవాలి. గాలిలో దీపం పెట్టేసి దేవుడా కుదరదు. ఖచ్చితంగా ఈరోజు మనము ఈ విషయంలో కూడా ముందుండాలి. కనుక విశ్వాసంలో ఉన్నారో లేదో పరీక్షించుకోండి. యోగ్యులుగా తీసుకుంటున్నారో ప్రభు వల్ల, అయోగ్యతతో తీసుకుంటున్నారో పరీక్షించుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షిస్తూ వెలుగు సంబంధాల వలె నడుచుకోండి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. మరొక మాట అక్కడే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-4. అంటే సెల్ఫ్ టెస్ట్ అన్నాను కదా, మనకు మనం పరీక్షించుకోవాలి. దేవుడు పరీక్షిస్తాడు. దేవుడు అపవాది కలిసి పరిస్థితుల ద్వారా ఈ పరీక్షలు గుండా మనల్ని నడిపిస్తారు. 6వ అధ్యాయం. సహోదరులారా, అందరం కలిసి చదువుదాం. 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఒకసారి స్తోత్రం చెబుదాం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనొచ్చు జాగ్రత్త పడుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావాలి. ఏ మనస్సు? సాత్వికమైన మనస్సు. నేర్చుకోమన్నాడు కదా యేసయ్య. మత్తయి సువార్తలో చదువుకున్నా కదా, నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడును కనుక ఎవరు మార్గం తప్పినా గద్దించాలి, హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి, ఖండించాలి అని ఆ 4 మాటలు నేను పట్టుకున్నాను అనుకోండి కాపరిగా. ఇక నా చేతిలో కొరడ ఉన్నట్టే లెక్క, నా చేతిలో దండం ఉన్నట్టే లెక్క. నేను కాపరిని కనుక, మీరు గొర్రెలు కనుక కొట్టే హక్కు నాకు దేవుడిచ్చాడు అన్నట్టుగా విరిచి మాట చెప్పకూడదు. మీ హృదయాలు కృంగిపోయేలాగా మాటలు చెప్పకూడదు. నీకు శాపమే పో అని చెప్పే మాట కాదట. ఒకవేళ ఎవరైనా ఏ తప్పిదములోనైనా చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును కూడా అలాంటి శోధనలో ముందు పడతానేమో అని తన విషయమే తాను జాగ్రత్తగా చూసుకుంటూ సాత్వికమైన మనస్సుతో అట్లాంటి వానిని మంచి దారికి తీసుకొని రావాలి. ఒకని భారములను ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చండి. ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకున్న ఎడల తనను తానే మోసపరుచుకును. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూసుకోవాలి. చూడండి, ఇది మాట. ప్రతివాడు ప్రభులోకి వచ్చిన తర్వాత తాను చేయు పనిని, ఏ పని అని స్తోత్రం కలుగునుగాక. ఏ పని? భక్తి పని ఒకటే కాదు, ఇంట్లో పని, వీధిలో పని, బంధువుల మధ్యన పని, స్నేహితుల మధ్యన పని, ఒంటరిగా ఉన్నప్పుడు పని, 10 మంది మధ్యలో ఉన్నప్పుడు పని, మందిరంలో పని, వెలుపలి పని, శరీరం అలసిపోయినప్పుడు పని. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ తాను చేసే పనిని పరీక్షించి చూడాలి. దేవునికి స్తోత్రం. దేంతో పరీక్షించాలి?
వాక్యం వినాలి, ఆ విన్న వాక్యం హృదయంలో భద్రం చేసుకోవాలి. ఆ ఉన్న వాక్యం హృదయంలో భద్రం చేయబడి అద్దం వలె నేను చేసే పనిని పరిశీలన చేసుకుంటున్నప్పుడు ఈ వాక్యం అద్దమలాగా వచ్చి ముందు నిలుస్తుంది. ఇది క్షేమకరమైనది, ఇది మేలైనది, ఇది దేవునికి మహిమ తెచ్చేది, ఇది నాకు ఆశీర్వాదం తెచ్చేది, ఇది దేవుని మహిమపరిచే పని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నా వెలుగును లేదా నాకు ఇచ్చిన వెలుగును అందరికీ చూపించే పని అన్నట్టుగా ప్రతివాడు తాను చేసే ప్రతి పనిని పరీక్షించి చూసుకోవాలి, సెల్ఫ్ టెస్ట్. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం పక్కనే ఉంటుంది చూడండి. కొలసీ తర్వాత తెస్సలోనిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం. ఇక్కడ కూడా పరీక్ష. ఇందాక చదువుకున్నాం కదా ప్రారంభంలో 21-22. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి. అంటే ఏం పరీక్షించాలి? మేలా కీడా పరీక్షించాలి, లాభమా నష్టమా పరీక్షించాలి. ఇంకా చెప్పాలంటే ఇది దేవునికి మహిమ తెస్తుందా లేదా దేవునికి అవమానం తెస్తుందా పరీక్షించాలి. ఆత్మీయంగా నన్ను ఇది బలపరుస్తుందా లేదా ఆత్మీయతలో నన్ను ఇది పడగొడుతుందా అని పరీక్షించాలి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టాలి. ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండాలి. సో టెస్టింగ్ అన్నప్పుడు ఈ టెస్టింగ్ పీరియాడికల్గా జరుగుతుంది. పీరియాడికల్ అంటే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అన్నట్టుగా ఎప్పుడు జరుగుతుందో చెప్పలేం. ఇది పీరియాడికల్గా మనం చూసుకుంటుండాలి, సెల్ఫ్ టెస్ట్. అలాగే ప్రభు కూడా పీరియాడికల్గా మనల్ని తన ఆధ్యాత్మికతలో పెంచుతూ ఒక టెస్టింగ్ గ్రౌండ్ గుండా నడిపిస్తాడు. దేవుని మనకి స్తోత్రం. ఇజ్రాయేలీలను ఐగుప్తులను తీసుకొచ్చిన తర్వాత ఒక పెద్ద గ్రౌండ్లో ఎక్కడో కూర్చోబెట్టి రేపు ఉదయం మీకు టెస్ట్ పెడతాను రెడీగా ఉండండి అని ముందే ఏదో ప్రశ్నలు ప్రిపేర్ అవ్వడానికి ఏమి ఇవ్వలేదు. టెస్టింగ్ గ్రౌండ్, అరణ్యంలో నడిపింపు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. టెస్టింగ్లో ప్రశ్నలు, అనేక అనుభవాలు. స్తోత్రం కలుగునుగాక. ఆ ప్రశ్నలు అంటే పరిస్థితులు, అనుభవాలు, మలుపులు, ఎత్తులు, పల్లాలు. టెస్టింగ్ గ్రౌండ్ ఎక్కడ? పీరియడ్. ఇంత సమయం 40 సంవత్సరాలు వాళ్ళు సనిగే కొలిది, గొనగే కొలిది, తిరుగుబాటు చేసే కొలిది ప్రయాణం ఆలస్యమైపోయేది. నడిచేవారు కానీ ప్రయాణం అక్కడక్కడే తిరుగుతూ ఉండేవారు. లేఖనాల్లో ఉంది, వాళ్ళ అవిధేయత వల్ల త్వరగా చేరవలసిన స్థలానికి వాళ్ళు చేరలేకపోయారు. వాళ్ళ సొనుగుడు గొనుగుడు యొక్క ఆధ్యాత్మిక యాత్ర వల్ల వాళ్ళు దేవుడు నేర్పించే పాఠాలు నేర్చుకోకుండా ప్రతిదానికి దేవుని మీద తిరుగుబాటు చేసేశారు. తిరుగుబాటు చేసే కొలది ప్రయాణం ఆలస్యమయ్యేది. ఇంకా ట్రైనింగ్ ప్రాసెస్ పెరిగిపోతూ ఉండేది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేఖనంలో ఉంది, ఈ సనిగి కొనిగిన తరం అంతా కూడా అరణ్యంలోనే రాలిపోయారని సంఘానికి పౌలు రాస్తాడు. ఎవరు చేరారు చివరికి అంటే తిరుగుబాటు చేయని తరం ఒకటి దేవుడి దగ్గర ఉండిపోయింది. తిరుగుబాటు చేసిన తరం అంతా కూడా అరణ్యంలోనే రాలిపోయారు, అవిధేయులు అన్నట్టుంటుంది. కనుక ఈ టెస్టింగ్ గ్రౌండ్ మన విశ్వాసానికి వచ్చిన తర్వాత విధేయతయే మన యొక్క ట్రైనింగ్కు సారాంశం. దేవునికి స్తోత్రం. కనుక ఇక్కడ ఉంది కదా, సమస్తమును పరీక్షించుకుని మేలైన దానిని మనము ఏం చేయాలి చెప్పండి? చేపట్టి ముందుకెళ్ళాలి. అందుకేనేమో దావీదు ఇలాగా పరీక్ష గురించి మాట్లాడి పరీక్షలు ఉంటాయని తెలుసుకుని ప్రభు పరీక్షలు గుండా వెళ్ళిన అనుభవం తాను కలిగి ఉన్నాడు. కనుక రాజు అయిన తర్వాత, అంతఃపురంలోకి వచ్చిన తర్వాత ఆ రథాలు, సైనికులు, దాసదాసి జనాంగాలు, ఆ వెండి, బంగారము, జై జై ధ్వనాలు, సన్మానాలు, కిరీటాలు ఇదంతా వచ్చి పడిపోయింది అంతే. అందరూ తీసుకొచ్చి పెట్టేశాడు దేవుడు. గొర్రెల కాపరిని తీసుకొచ్చి నువ్వు రాజువే అన్నాడు అంతే. అలాగైన తర్వాత దావీదు చాలా సందర్భాల్లో తన నడవడిక, తన యొక్క ప్రయత్నం, తన యొక్క మనసు స్థితి దేవుని ముందు ఎలాగుందో పరీక్ష చేసుకుంటూ, తాను పరీక్ష చేసుకుంటూ, ఇంకా తన పరీక్షకు అందనివి ఏమైనా ఉన్నాయేమో అనుకుంటూ 139వ కీర్తన, దావీదు కీర్తన చూడండి ఒకసారి. అద్భుతమైన విశ్వాసులు కూడా ఒకవేళ దేవుని చిత్తమైతే, పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటే అలాగ కూడా ఆ మాట పలికి ప్రార్థన చేసుకుంటే మంచిదేమో.
139వ కీర్తన హెచ్చు నుంచి తక్కువలోకి వద్దాం. నూట 39వ కీర్తన 23, 24. 139 ప్రారంభం చూడండి. చిన్న అక్షరాలతో ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. అన్ని కీర్తనలు దావీదు కాదు, అక్కడ అధ్యాయం పక్కన చిన్న అక్షరాలతో రాసి ఉంటుంది. ఎవరు రాశారు, ఎవరికోసం రాశారు, ఏ రాగంతో పాడాలి, ఏ తాళంతో పాడాలి అని కూడా పైన శీర్షికలో ఉంటుంది. ఇక్కడ చూసాము దావీదు కీర్తన కనుక ఇది దావీదు మనసు, స్వభావము. 23, 24 వచ్చిన చివరిలోకి వెళ్ళిపోదాం. దేవా, నన్ను పరిశోధించి నన్ను పరీక్షించి నా హృదయము తెలుసుకో. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకో. నీకు ఆయాసకరమైన మార్గము ఒకవేళ నా యుందనదేమో చూడుము. నిత్య మార్గమున, సత్య మార్గమున, నీ మార్గమున నన్ను నడిపించుము. మనం కూడా మన ప్రార్థనలో ఈ మాట కూడా ఉంటే బాగుంటుంది. ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు అనేసుకోకుండా, అతిక్రమం దాచిపెట్టుకుంటే వర్ధిల్లము కనుక, అతిక్రమం ఒప్పుకుంటే చాలు కడిగేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక, తిరిగి మనం కోల్పోయిన వాటిని సమకూర్చడానికి ఆయన ఎప్పుడు ఇష్టపడతాడు కనుక, అస్సలు మనం అతిక్రమాలు దాచుకోకూడదు. పాపమున శిక్ష తీసేసినా నాకు శిక్ష లేదు, క్రీస్తులో ఉన్నాను అనే హామీ నాకు వచ్చినా పోగేసుకోకూడదు, చెత్తను పోగేసుకోకూడదు, ఎప్పటికప్పుడు కడిగేసుకోవాలి. దేవుని మనకి స్తోత్రం. కనుక దేవుడు పరీక్షిస్తాడట. ఇటు దేవుని అనుమతితో అపవాది, శత్రువు, పరిస్థితులు, లోకం పరీక్ష. మూడవది మనకు మనము పరీక్ష. ఈ శ్రమ నా అవిధేయతను బట్టి వచ్చిందా, లేదా ప్రభు నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడా, లేదా అపవాదికి నేను ఎక్కడైనా చోటు ఇచ్చానా? ఈ పరీక్ష ఎక్కువ టైం పట్టదండి. దేవుని దగ్గర కూర్చుంటే చాలా షార్ట్ టైంలో దేవుడిని చూపిస్తాడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఒకవేళ నా పరీక్షకు అందటలేదు, నేను పరీక్షింపబడుతున్నానేమో, నేను బాగున్నాను అనుకుంటున్నానేమో, ఇప్పుడు నేనేం చేయాలి? నా దృష్టిలో నేను బాగున్నా, నా అవగాహనలో నేను చాలా బాగున్నా, అన్నీ కరెక్ట్గా చేస్తున్నా, ఎక్కడా లోటు లేదు. కాదు 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 ఎందుకంటే నా దృష్టిలో నేను మంచోడుగా కనపడవచ్చు, దేవుని దృష్టిలో కూడా నేను మంచోడుగా ఎంచబడి ఉండొచ్చు. కానీ వాక్యం ముందుకు వెళితే, దేవుని ముందుకు వెళితే, వాక్యాన్ని మోకరిల్లి ప్రార్థన చేస్తూ అద్దం ముందు నా ముఖాన్ని చూసుకున్నట్టుగా చూస్తే, అప్పుడు ఆ వాక్యం నన్ను పరిశోధిస్తుంది, ఆ వాక్యం నన్ను పరిశీలిస్తుంది. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ఆలోచనతో, ఈ అవగాహనతో, ఈ మనసులో ఉన్నటువంటి ఆశను బట్టి, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకో. నన్ను పరీక్షించి, హృదయం అంటే నే మీద అనుకుంటున్నానా, లోకం మీద అనుకుంటున్నానా, నా హృదయపు స్థితి ఏ స్థాయిలో ఉంది, నా హృదయంలో ఆకలి ఏ స్థాయిలో ఉంది, నా హృదయంలో నే మాటలు భద్రం చేసుకుంటున్నానా, పనికి మాలిన మాటలు భద్రం చేసుకుంటున్నానా? ఇవన్నీ కూడా హృదయానికి సంబంధించి. నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకో. నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో లేదనకూడదు, ఉన్నదేమో అది క్లియర్ చేసే ప్రభువా, నీ మార్గములో నన్ను నడిపించు. స్వపరీక్షలో కూడా ఈ ప్రార్థనా సహాయం మనం అడగాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. కాస్త వెనకొద్దాం. 119వ కీర్తన 57వ వచనం నుంచి 62 వరకు చూసారా? స్తోత్రం చెబుదాం. 57, 119వ కీర్తన. యెహోవా, నీవే నా భాగం, నీ వాక్యములను అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. కటాక్షముంచుమని నా పూర్ణహృదయముతో నిన్ను బ్రతిమలాడుకొనుచున్నాను. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణించుము. నా మార్గములో నేను పరిశీలన చేసుకొంటిని, పరీక్షించుకొంటిని. నీ శాసనముల తట్టు, నీ ఆదేశముల తట్టు మరలుకొంటిని.
నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను ఆలస్యం చేయకుండా త్వరపడి తిని భక్తిహీనుల పాశ్యములు నన్ను చుట్టుకొని ఉన్నాను. నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ కూడా నేను మేలుకొనుంటాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కృతజ్ఞత స్తుతి, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత చక్కటి మట్టం. ఎప్పుడు కృతజ్ఞత చెప్పాలి? చర్చిలోనైనా, ఇంట్లో కూడికి పెట్టుకున్నప్పుడా, సభలోకి వెళ్ళినప్పుడా, ఎప్పుడట? ఇలాంటి మాటలు ఆశ్చర్యాన్ని కలగజేస్తాయి. రాజుగారండి, ఈయనకి తక్కువ శుభ్రంగా తిని పడుకోవచ్చు, గూరు పెట్టి పడుకోవచ్చు, 60 రకాలు తిని పడుకోవచ్చు. కానీ రాజు లేదా ఈ భావనతో ఉన్నటువంటి భక్తులు చేసినటువంటి ఆ విధానం చూస్తే, అర్ధరాత్రి వేళ నేను మేల్కుంటా. మెలకు వచ్చినప్పుడు స్తుతి కాదు, మేల్కుంటా, అలారం పెట్టుకుని అన్నట్టు అనమాట. ఖచ్చితంగా అర్ధరాత్రి మెలకుగా ఉంటా. దేని కొరకు? నీకు స్తుతులు చెల్లించటానికి, కృతజ్ఞతతో నీకు స్తుతులు చెల్లించటానికి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. మాట వరుసగా అంటున్నాను, ఆలోచన చెయ్యండి. ప్రయత్నం చేద్దామా? ట్రై చేద్దామా? ఖచ్చితంగా దీవెన ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. పగటి పూట శత్రువు కార్యాలు ఒక స్థాయిలో ఉంటాయి. చీకటి శక్తుల యొక్క దాడులు ఆ స్థాయిలు ఒక లెవెల్లో ఉంటాయి. రాత్రి వేళ వాటి స్థాయి పెరిగిపోతుంది. వాటి ఊర్ల యొక్క పదును, ఆ విధానం, ఆ దాడి, ఆ యుద్ధపు నీతులు అని చాలా తీవ్రంగా ఉంటాయి. మామూలుగా కాదు. రాత్రి చీకటి, అపవాది, శత్రువు, సాతానుడి యొక్క రాజ్యపు కొనసాగే స్థితి అన్నమాట. పనికిమాలివన్నీ కూడా రాత్రే జరుగుతాయి, రహస్యాలన్నీ కూడా రాత్రే జరుగుతాయి అన్నట్టుగా. కనుక ఆ రాత్రి అపవాది రెచ్చిపోతూ ఎవరిని మృంగుదునా అని తిరిగే సమయంలో మనం కావాలని మేలుకొని దేవునికి స్తుతి చెప్పామనుకోండి, వాడి ప్రణాళికలు మన పిల్లల విషయం మీద కానీ, వాడి ప్రణాళికలు మన బంధువుల విషయంలో కానీ, వాడి ప్రణాళికలు మన ఆస్తుల విషయంలో కానీ, వాడి ప్రణాళికలు మన ఆరోగ్య విషయంలో కానీ, ఏదైనా కుట్ర పని రాత్రి పదునైన బాణం వేయటాన్ని వాడు సిద్ధపడుతుంటే, ఈ అర్ధరాత్రి లేచి స్తుతి చెప్పే విధానము వాడి అగ్ని బాణాన్ని వీరి చేస్తుంది. అంతే. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పొద్దున ప్రార్థన చేసుకున్నాను కదా. క్రైస్తవులకు ఎంతగా కోట ప్రార్థన చేస్తారు. మన సంఘంలో అలా లేరు అనుకుంటాను నేను. పొద్దుట 5ంటికి చేసుకున్నాను కదా, మళ్ళా 5ంటికి అనుకుంటారు. వద్దమ్మా, వద్దయ్యా, సంఘమా. ఎప్పుడు ప్రభు ఆ సన్నిధిలో సహవాసం ఓలలాడుతూ ఉండాలి. మోటార్ సైకిల్ మీద వెళుతూ ప్రార్థన, పని చేసుకుంటూ ప్రార్థన, భోజనం చేస్తూ ప్రార్థన, స్నానం చేస్తూ ప్రార్థన, బట్టలు తుక్కుంటూ ప్రార్థన, పడుకుంటూ ప్రార్థన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మెలకు రాగానే స్తుతులతో ప్రార్థన. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభులోకి రాకముందు నేను ఇన్సుమేనియా వ్యాధి అంటారు దాన్ని, మానసికమైన వ్యాధి ఏంటో తెలీదు, ఇన్సుమేనియా అంటారు. నిద్ర పట్టని స్థితి, పొడుకలు పడిపోతాయి. ఆవలింతలు వస్తుంటే నిద్ర పట్టదు, ఆవలింతలు వస్తుంటే నిద్ర పట్టదు, ఏడుపు వచ్చేస్తా ఒకసారి. తెల్లవారుజామున అర్ధగంట నిద్రపోతే ఏదో బంగారు దొరికినట్టు సంతోషపడిపోతారు ఆ వ్యాధితో బాధపడుతున్నవారు. అది మానసిక వ్యాధి కాదు, అపవాది దాడే, అది శాపమే. ఆ వ్యాధి నుంచి నేను అడగకుండానే ప్రభు పట్టుకోగానే తప్పించాడు, రక్షింపబడగానే. దేవుని మనకి స్తోత్రం. ప్రభులోకి వచ్చిన తర్వాత కూడా 20 సంవత్సరాల 10 సంవత్సరాల అనుభవాలు. అప్పుడు నేను సమయం చెప్పలేను, డేట్లు నా దగ్గర రుజువులుగా లేవు. కానీ ప్రభు కూడా చాలా సందర్భాల్లో ప్రభులోకి వచ్చాక, సేవలోకి వచ్చాక కూడా అప్పుడప్పుడు 10ంటికి మెలకు వచ్చేది, 11ంటికి మామూలుగా మెలకు వచ్చేది. అలా దొరలేవాడిని, ఎలా దొరలేవాడిని, కళ్ళు మూసుకునేవాడిని. మళ్ళీ వంటింటి దగ్గరికి వెళ్ళి మనుషులు తీసుకొచ్చి నిద్ర పట్టట్లేదు ఏంటబ్బా అనుకుని మళ్ళీ కూర్చుని మళ్ళీ పడుకునేవాడిని. అలా ముసుగేసుకుని పడుకునేవాడిని అంతే. కాసేపు నిద్ర పట్టేది. తర్వాత ప్రభు పరిశుద్ధాత్ముడు మళ్ళీ చెప్తాను, అంతకుముందు అన్నాడేమో, నేను వెళ్ళలేదేమో, కానీ ఎప్పుడైతే చట్టాలను నాకు మెలకు వచ్చిందో, చాలా కాలం నుంచి ఇది జరుగుతుంది, చట్టాలు నాకు మెలకు వస్తుందో నిమిషం కూడా నేను ఆలస్యం చేయను, వెంటనే స్తుతులు చెప్పడం ప్రారంభిస్తాను.
అలా పడుకుని స్తుతులు చెప్పడం ప్రారంభిస్తా. ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయటం ప్రారంభిస్తా. ఎప్పుడు దాకా చేస్తానో తెలియదు, మళ్ళీ ఇప్పుడు నిద్రలోకి పోతానో తెలియదు. స్తుతులతో లేస్తాను, స్తుతులతోనే మళ్ళీ నిద్రలోకి పోతాను, మళ్ళీ మెలుకొచ్చినప్పుడు స్తుతులతోనే నేను ప్రార్థన ప్రారంభిస్తాను. ప్రార్థన కాదు అక్కడ, అదొక ఫ్లో అంతే. స్తోత్రం కలుగునుగాక. మీరు ఆశపడితే ఇదేదో గొప్ప ఆశ కాదు, ఇది అలవాటు. ఇదేదో గొప్ప ప్రభువులో ఇలాంటి అనుభవం ఎవరికి ఉండదు, మా అయ్యగారికి అని ఎక్కడ పెట్టేయకండి నన్ను. ఇది సామాన్యంగా అందరికీ దేవుడు ఇచ్చేదే, అందరూ అనుభవంలో ఉండాల్సిందే. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక్కొక్కసారి విశ్వాసులు కూడా 10 రోజులు ఇచ్చి నిద్ర పట్టట్లేదండి, 9ంటికి నిద్ర వచ్చేదండి, 6 దాకా మెలకు వచ్చేది కాదండి. ఏంటో 9 పడుకుంటానా, 11 నిద్ర వస్తా, మెలకు వచ్చేస్తండి. మళ్ళీ 1 గంట దాకా నిద్ర రాదండి, మళ్ళీ కాసేపు నిద్ర పడద్దండి, మళ్ళీ అప్పుడే గంటల పిల్లలకు వచ్చేస్తండి. ఇదేం రోగము కానీ ప్రార్థన చేయండి అంటుంటారు. కొంతమందికి సలహా ఇచ్చాను నేను. అలాగే చెప్తూ దేవుడు ఈ ఆలోచన మనసులో పెట్టినప్పుడు వాళ్ళు చెప్పాను. అలాగే ఎప్పుడైనా మెలకు వస్తే ఏం కంగారు పడకండి. వీలుంటే మంచం దిగిపోండి, వీలుంటే మోకాళ్ళు వేసేయండి, వీలుంటే ప్రార్థన చేయడం ప్రారంభించండి. ఇంకా నిద్ర రాకపోతే బైబిల్ తీయండి, మోకాళ్ళు వేసి చదవటం, కీర్తన గ్రంథం చదవటం ప్రారంభించండి. మీ రోగం ఉండదని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు నిద్ర పట్టేస్తోంది ఎక్కువ, నిద్ర పట్టట్లేదు, అసలు ఇవేమి మన దగ్గరికి రావు. దేవుడే మళ్ళీ నడిపిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ముగింపులోకి వస్తున్నాను, ఈరోజుకి ముగింపులోకి వస్తున్నాను. టీచింగ్ అండ్ ట్రైనింగ్ సెషన్లోకి వచ్చిన తర్వాత టెస్టింగ్లు తీసుకొస్తాడు. ఒకటి ఆయన టెస్ట్ చేస్తాడు, రెండవది ఆయన అనుమతితో పరిస్థితులు మన యొక్క స్థితులను టెస్ట్ చేస్తాయి. మూడవది మనకు మనం రోజు టెస్ట్ చేసుకోవాలి. మనకు మనం అలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు స్వపరీక్ష చేసుకోవాలి. ఇంకా ఏదైనా ఆలోచన, అవగాహన, ఆత్మీయత విధానం ఉంటే దావీదు మాదిరిగా తప్పక ప్రభు దగ్గర మనము ప్రార్థన చేయాలి. 57, 62 చదువుకున్నామా? పూర్తిగా చదువుకున్నామా లేదా? చదువుకున్నాం. ఇంకొక మాట 26వ కీర్తన, ఇంకాస్త వెనకొద్దాం. 26వ కీర్తన భాగం 1-2 వచనాలు. 139 చూసాము, 119 చూసాము, 26కి వచ్చాము వెనక్కి. 1-2 వచనాలు. దావీదు కీర్తన. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము అంటే ఇంకొక అర్థం, నాకు న్యాయం చేయుము అని అర్థం. నాకు తీర్పు తీర్చుము, నన్ను పరీక్షించుము అన్నట్టు, పరీక్షించి న్యాయం చేయి అన్నట్టు. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. 2వ వచనం. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును కూడా పరిశోధించుము. దేవునికి స్తోత్రం. అంటే సెల్ఫ్ టెస్ట్ అన్న చూసారా, వాటికి సంబంధించిన కొన్ని రెఫరెన్సెస్ భక్తుల జీవితాల్లో ఇది ఉంటుంది. ఇటు పాత నిబంధనలు ఇక్కడ చూసాం, అక్కడ తెస్సలోనిక పత్రికలో, ఎఫెసీయులకు రాసిన పత్రికలో, కొలస్సీయులకు రాసిన పత్రికలో పరీక్ష పౌలు చెప్పిన మాటలు. మీ విశ్వాసాన్ని మీరే పరీక్షించుకోండి, వాక్యమైన అర్థం ముందుకు వెళ్ళండి, ఏది క్షేమమో, ఏది న్యాయమో, ఏది వాక్యానుసారమో అది చేపట్టుకోవటానికి ప్రయత్నం చేయండి. ఇదంతా కూడా తండ్రి మనము ఆయనకు కుమారులుగా ఉండునట్టుగా మనల్ని పెంచే విధానం, మనలను పెంచే పెంపకం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. సో ఈ సమయంలో నేను ముగింపులోకి రాకముందు 2 హెడ్డింగ్స్ మాత్రం మీకు పరిచయం చేసి ముగిస్తాను. ఒకటి, ఫస్ట్ పాయింట్ ఏం చూసుకున్నాము? వెతుకుతాడు, రక్షిస్తాడు, పిలుస్తాడు, నిర్ణయం తీసుకునే పిలుస్తాడు, మనల్ని అంగీకరిస్తాడు. అంగీకరించిన తర్వాత ఆయన మనకు బోధించడం ప్రారంభిస్తాడు, నేర్పించడం ప్రారంభిస్తాడు. నన్ను చూసి నేర్చుకోండి అని ఆయన చెప్పకనే చెప్పాడు. రండి అన్నాడు, విశ్రాంతి పొందండి అన్నాడు. ఆ తర్వాత నేను ఎలాంటి వాడిని కనుక మీరు కూడా ఇలాగ ఉండాలి అనే తాత్పర్యంతో నేర్చుకోండి, నేర్పిస్తాను. దేవుని మనకి స్తోత్రం. ఏం నేర్పిస్తారంటే బైబిల్ అంతా నేర్పించటమే. ఇక్కడ ఏదో 4-5 పాయింట్లు రాసుకుంటే అవే అని అనుకోకండి.
ఊరికే వాక్య ధ్యాన విషయాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, పరిశుద్ధాత్మ ఆలోచనతో కొన్ని మాత్రం మనం ఉదహరించుకున్నాం. నిజానికి చెప్పాలంటే లేఖనాలన్నీ తరిచి జల్లించి చూస్తే ఎంత చక్కగా నడిపిస్తాడో యేసయ్య. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హానోకు దేవునితో నడిచినట్టే ఏదో పార్కులో నడిచినట్ట, నాహు దేవునితో నడిచిన అంటే ఏదో పార్కులో సరదాగా నడిచినట్ట. ఎవరైనా సరే దేవునితో నడిచాడు అంటే ఏంటి అర్థమని చెప్పండి? ఆయన నడిపించాడు, నడవటానికి ఇష్టపడ్డాడు, తన నడకను పక్క పెట్టాడు, దేవుని నడకలోకి వచ్చాడు, దేవుని నడిపింపులోకి వచ్చాడు, ఆత్మీయతలోకి వచ్చాడు. ఇలాగ మనం అధ్యయనం చేసుకుంటూ అవగాహన చేసుకుంటూ వస్తే వాక్యం త్వరగా మనలో జీర్ణమైపోతుంది. త్వరగా వాక్యానుసారంగా మన జీవితాలు మర్చుకోవటానికి మనకు పని సులువైపోతుంది. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగూ నాయన మనకు నేర్పిస్తూ, దగ్గరుండి తర్ఫీదిస్తూ చివరికి టెస్టింగ్లో తీసుకొస్తాడు. ఈ టెస్టింగ్లో కూడా 3 భాగాలు, చాలా భాగాలు ఉంటాయి. 3 మాత్రం మీ ముందు పెట్టాను. దేవుడు స్వయంగా టెస్ట్ చేసే విధానాలు, రెండవది దేవుని అనుమతితో పరిస్థితులు సమకూడి జరిగే విధానాలు, మూడవది మనకు మనమే పరీక్షించుకోవాల్సిన టెస్టింగ్లు. దేవునికి స్తోత్రం. లోకరీతిగా పరీక్షలు సిద్ధపడే వాళ్ళు చూస్తే మాక్ టెస్ట్లు అంటారు. ఫైనల్ టెస్ట్ గవర్నమెంట్ పెట్టినా మాక్ టెస్ట్లు కొన్ని ఎక్కడ చదువుతారో ఆ కాలేజీ వాళ్ళు పెడతారు, వాళ్ళు ఇస్తారు పేపర్లు. గవర్నమెంట్ వారు ఇచ్చి ఎవరికి తెలియదు, ఎక్కడో ఇస్తారు, ఇక్కడ పట్టుకొస్తారు. కానీ మాక్ టెస్ట్లని ఈ కాలేజీ వాళ్ళే టెస్టులు పెడతారు విద్యార్థులు తయారు చేయటానికి. దానికి తయారవటానికి విద్యార్థులు సొంతంగా ఇంట్లోనే ఏం చేస్తారు చెప్పండి? సెల్ఫ్ టెస్టులు పెట్టుకుంటారు. పాత పేపర్లు తెచ్చుకొని ఆ పేపర్లని ముందు పెట్టుకుని వాటిని పరీక్ష రాసినట్టే రాస్తారు. దేవునికి స్తోత్రం. మళ్ళీ తీసి ఎక్కడ తప్పు రాసేమో చూసుకుంటారు, మళ్ళీ కరెక్ట్ చేసుకుంటారు. తెలియని మళ్ళీ లెక్చరర్ని అడుగుతారు. స్తోత్రం కలుగునుగాక. మాక్ టెస్ట్, మాక్ డ్రిల్ ఏదైనా సరే. ఒక రాకెట్ పేల్చేటప్పుడు ముందు మాక్ టెస్ట్ ఉంటుంది. ఒక యంత్రాన్ని కనిపెట్టినప్పుడు అది ఊరికే బజార్లో పెట్టేశారండి, దాన్ని టెస్టింగ్ పెడతారు, మాక్ టెస్ట్ పెడతారు, ట్రయల్స్ వేస్తారు. అన్ని ట్రయల్స్లో సక్సెస్ అయిన తర్వాత బజార్లో పెడతారు. అలాగున మనం కూడా ప్రతిరోజు దావీదు మాదిరిగా ఒకసారి అలా వెళ్ళిపోతుంటుంది, దూసుకుపోతుంటుంది రోజువారీ ప్రార్థన. అప్పుడప్పుడు మనం ఈ విషయాలతో ప్రార్థన చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఆయన బయలుపరిచినప్పుడు వెంటనే వాటికి మనం లోబడి సరి చేసుకోవటానికి ఇష్టపడాలి. వెంటనే దేవుని కార్యాలు ప్రారంభమవుతాయి. స్తోత్రం కలుగునుగాక. సో దావీదు మాదిరిగా మనం ప్రార్థన చేయాలని అనుకున్నాం. ఇక 2 అంశాలు వస్తే, ఒకటి నేను పెట్టినటువంటి టైటిల్ ఏంటంటే కరెక్షన్. టెస్ట్ పెట్టిన తర్వాత కరెక్షన్. ఒకటి దేవుడు కరెక్ట్ చేస్తాడు, రెండవది మనం కరెక్ట్ చేసుకునే ఉంటాయి. మనం కరెక్ట్ చేసుకోవడం దేవుడు వదిలేస్తాడు. తెలుసా మీకు? మనం కరెక్ట్ చేసుకునే వాటిలో దేవుడు వేలు పెట్టడం. మీరు నమ్మండి, ఈ మాట ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకంటే ఒంటి మీద చీపురు పడితే ఒంటి మీద చీపురు గుచ్చుకుంటుంది అనుకోండి, అంటే ఉదాహరణ చెప్పాను సుమా, చీపురు ముళ్ళని కాదు అక్కడ, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్, లిటిల్ అండర్స్టాండింగ్. గుచ్చుకుంటుంది, అది చురుకుమంటా ఉంది, ఇబ్బందిగా ఉంది. చీపురు ముళ్ళు సెల్ఫ్ కరెక్షన్. అది కూడా యేసు అంటే ఎలా ఉంటుంది చెప్పండి? మళ్ళీ మనమాట ఊరికే ఫర్ అండర్స్టాండింగ్. కొంతమంది విశ్వాసులు ఇదేని కాదు, వాళ్ళు కరెక్ట్ చేసుకోవలసిన ఉన్నాను, వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలని వాక్యం ద్వారా దేవుడు చెబుతున్నాను. వాక్యం బోధిస్తుండగా పరిశుద్ధాత్మ అంతరాత్మను మనస్సాక్షిని కుదిలించి తట్టి లేపి చెప్పినాను, నువ్వే చేయాలి. మళ్ళీ చెప్తున్నాను ఈ మధ్యాహ్నం, ఇది సత్యం, నాకు పాఠమే మీకు పాఠమే. మనము చేసుకోవలసినవి చేసుకునే సామర్థ్యం నాకు ఉన్నదని నాకు తెలిసినా సరే నువ్వే చేయాలని చెప్పటం దేవుని శోధించటమే. దేవుని శోధించటమే. ఇలాగ మన చేతిలో ట్రాప్లో పడతాం. ఇలాగ దేవుని ఆశీర్వాదాలు పొందటంలో మనం దూరంగా ఉంటాం. చాలా విసుగు, ఒక రకమైన విరక్తి కూడా దేవులో రావడానికి కారణం ఏంటంటే, ప్రతిదానికి దేవుని మీద ఆధారపడి ఉందని చెప్పి ఆ వచ్చిన వెనుకున్న తాత్పర్యం అర్థం చేసుకోకపోతే దీన్ని కూడా దేవుని ముందు పెట్టాలి. ప్రతిదీ నా దగ్గర పట్టుకుని నేను నొనగా తీస్తాను కదా, ఎందుకు బెంగ. ఈ మాటను అతి తెలుగుతో మనం ఏం చేస్తాం, ఇలాంటివి కూడా పట్టుకెళ్తాం యేసే దగ్గరికి. ఎందుకంటే నేను పసిబిడ్డగా ఉన్నప్పుడు కాళ్ళు చేతులు ఆడించడమే నాకు పని.
ఇంకేం పని లేదు. ఆకలిస్తే ఏడిస్తే అమ్మ పాలు పెడుతుంది, అంతే నా పని. అంతకన్నా నాకేం పని లేదు. వంట మీద ఏం వాడినా అమ్మ చూసుకుంటుంది, వంట మీద ఏం పుట్టినా అమ్మ చూసుకుంటుంది, ఏ పడినా అమ్మ చూసుకుంటుంది. నేను పసిబాలుడను కాదు, నాన్న నన్ను పెంచుతున్నాడు. దేవుని మనకి స్తోత్రం. నేను తీయాల్సినవి నేను తీయాలి, నా తీయటానికి అసాధ్యమైనవి ఆయన దగ్గర పట్టుకెళ్ళాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక. సో కరెక్షన్, అలాగే దేవుడు కరెక్ట్ చేసి ఉంటాయి. పరిస్థితుల ద్వారా మనల్ని వంచుతుంటాడు ఒక్కొక్కసారి, లేదా ఒక్కొక్కసారి మనం కరెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ మధ్యాహ్నం దయతో 2 చేతులు జోడించి ప్రభువుకు నమస్కారం చేస్తూ బ్రతిమలాడుతూ మీకు చెప్తూ నాకు నేను చెప్పుకుంటున్నాను. మనము తొలగించుకోవటానికి సాధ్యమైనవి, మన చేతుల్లో ఉన్నవి దేవుడిని తీయమని అడిగి ఆయనను శోధించొద్దు. ఎక్కలేని కొండలు ఎక్కమంటున్నాడు, ఎక్కిస్తానంటున్నాడు. అది అలాంటివి మనం ఎక్కడైనా ప్రయత్నం చేసి ఎక్కలేకపోతే, ఎక్కి రమ్మంటుంటే ఎక్కలేకపోతే, సామర్థ్యం లేకపోతే ఎక్కిస్తాడు, అంతే కదా. కనుక ప్రతీది పట్టుకురండి అన్నమాట. అందుకే అంటాను, వాగ్దానాలన్నీ క్యాలెండర్లో చూసినా, 31వ తారీఖు చేతుల్లోకి వచ్చినా, చాలా సందర్భాల్లో కొన్ని వాగ్దానాలు పట్టుకుని అలా వేలాడుతూ ఉంటాం. నా దగ్గర పట్టుకురా, నా దగ్గర పట్టుకురా, నేను చూసుకుంటా, నేను చూసుకుంటా, నేను చూసుకుంటా, ఇంకా అదే పట్టుకుంటాం. ప్రభు అంటాడు, నువ్వు చెయ్యాల్సింది నువ్వు చెయ్యి, నీ సామర్థ్యమునకు తగినట్టుగా చెయ్యి, నీ సామర్థ్యానికి మించినట్టుగా ప్రయత్నం చేయి, ఆ తర్వాత పనిని ఫలింపచేసేది నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ పనిని సఫలం చేసేది నేను. ఆ పనిని ఎడారిలో కూడా నువ్వు బావి తవ్వితే ఏం నీళ్ళు పడతాయని లోకం అంటుంది, నీకు కూడా అవగాహన ఉంటుంది. కానీ నువ్వు ప్రయాసపడు. అంతకుముందు ఎవరో తవ్వారు అక్కడ బావులు, అన్నీ వదిలేసిపోయారు, ఒక్క నీటి చుక్క పడలేదు. ఎవరో చెప్పారు, అగో చూడు 3 బావులు ఉన్నాయి కదా, నీళ్లు పడలేదు, పోయారు ఇక్కడి నుంచి వదిలేసి. నువ్వేం బావితో అవుతున్నావు, వెరుగా కనపచ్చు. కానీ ప్రభువు నందు ప్రయాస, ప్రభువు చెప్తే అక్కడ బావి, నువ్వు నిలుచున్న స్థలాన్ని నేను దీవిస్తాను అన్నాడు. కూర్చుంటే దీవెన రాదు కదండి. అబ్రహాము దేవుడు నడిపించిన చోటుకల్లా వెళ్ళాడు. ఒక సందర్భంలో అయితే లోతు పచ్చిక బయళ్ళు ఎన్నుకున్నాడు, తోటలు ఆల్రెడీ తోటలతో, నదులతో, సరస్సులతో ఉన్న స్థలాన్ని ఎన్నేసుకున్నాడు, పచ్చికగా పడ్డి. రెండోది అంతా కూడా కొండ ప్రాంతం, బండ ప్రాంతం, ముండ్లు, తుప్పలు. అంకుల్ నేను ఇలాగ వెళ్తాను అన్నాడు. అబ్రహామే చెప్పాడుగా, మొదట నువ్వు ఎన్నుకోరా బాబు అన్నాడు. పెద్దోడు చిన్నోడికి అవకాశం ఇచ్చాడు. వెంటనే మిగిలింది ఇది. సంతోషంగా వెళ్ళాడు. నీరు ఊరుతుందో లేదో తెలియదు, బావిలు తవ్వాలో లేదో తెలియదు, అక్కడ నదులు ఉన్నాయో లేదో తెలియదు. ఈ బండలన్నీ సరిచేసి, తోటలు చేసి, పొలాలు చేసి, ఎప్పుడు ఇంకెప్పుడు. కానీ అబ్రహాం అదే వెళ్ళాడు, అటువైపు వెళ్ళాడు. వాక్యం చెప్తా ఉంది, అక్కడ అసలు నీరే పడదు, రాతి నేలలు. అబ్రహాము బావిలు తవ్వాడు, నీరు పడ్డాయి, ఎడార్లు కూడా తోటలైపోయాయి. దేవుని మనకి స్తోత్రం. మళ్ళా ప్రభు మాట్లాడుతున్నాడు నీతో, నాతో. మనం చెయ్యాలి. వీ హ్యావ్ టు గో డూ సంథింగ్ ఫర్ అవర్ ఫ్యామిలీస్, డూ సంథింగ్ ఫర్ అవర్ సెల్ఫ్, డూ సంథింగ్ ఫర్ గాడ్. దెన్ గాడ్ విల్ డెఫినెట్లీ మల్టిప్లై. నిజానికి ఆ పని చేస్తే నాకు 10 వస్తుంది చేతికి, కానీ నేను పని చేయటం ప్రారంభిస్తే 10కి బదులు 1000 వచ్చేలాగున ఆయన సిచ్యువేషన్ మార్చేస్తాడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక. సో కరెక్షన్, ఒకటి దేవుడి డిసిప్లిన్, రెండవది సెల్ఫ్ డిసిప్లిన్. 2-3 years బ్యాక్ అనుకుంటాను ఈ సబ్జెక్ట్ ధ్యానం చేసుకున్నాం. దేవుడి డిసిప్లిన్ పెట్టడము అది దేవుని బాధ్యత. ఆయన డిసిప్లిన్లో వెళ్ళటానికి ముందు నేను కూడా నా జీవితాన్ని ఒక డిసిప్లిన్ లైన్లో నడిపించుకోవాలి, అది సెల్ఫ్ డిసిప్లిన్. ఇవి 2 ఉండాలి. ఇందులో దాదాపు నేను 8 పాయింట్లు రాసుకున్నాను, ఇంకా చాలా పాయింట్లు ఉంటాయి. దేవుని చిత్తమైతే వచ్చే వారంతో ఈ అంశాన్ని అలా ముగించుకోవటానికి మనం ప్రయత్నించేద్దాం. కరెక్షన్, టెస్టింగ్ అయిపోయిన తర్వాత, ట్రైనింగ్ అయిన తర్వాత, టెస్టింగ్ అయిన తర్వాత కరెక్షన్ జరుగుతుంది. రకరకాల రీతులతో కరెక్ట్ చేస్తాడు ఆయన. కరెక్ట్ చేయబడకపోతే అంత జటిలంగా, అంత కఠినంగా, అంత బండబారిన స్థితికి నా ఆధ్యాత్మిక జీవితం వచ్చేస్తే ఆయన నన్ను నిప్పుల కొలుములో నడిపిస్తాడు. అప్పుడు నేను బెండ్ అవుతాను. దేవునికి స్తోత్రం. వినండి, ఎంతకాలం నేను సాఫ్ట్గా ఉంటానో దేవుడికి నన్ను కరెక్ట్ చేయటం సులువైపోతుంది.
వినండి, ఎంతకాలమైతే నేను సున్నితంగా విరిగి నలిగిన హృదయంతో ఉంటానో, ఒకవేళ దేవుడు నన్ను కరెక్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే, నన్ను నేను కరెక్ట్ చేసుకోలేనటువంటి ఆ మూర్ఖత్వంలోకి నేను వచ్చేస్తే, నన్ను పోగొట్టుకోవటం ఇష్టం లేక దేవుడు నన్ను కరెక్ట్ చేయటానికి నన్ను తన చేతులు తీసుకుంటే, నేను తొందరగా బెండ్ అయిపోతా, ఆయనకి తొందరగా సరి చేసేస్తాడు, తొందరగా చక్కబెట్టి మళ్ళీ నా రూట్లో నన్ను పెట్టేస్తాడు. ఒక్కొక్కసారి దేవుడు కరెక్ట్ చేయటానికి ప్రయత్నం చేసినా నాకు తెలియకుండానే ఎంత మొండితనం వచ్చేస్తుందంటే, ఆ మొండితనం అపాధి నుంచి కాదు, ఆ మొండితనం దేవుడే చూసుకుంటాడు. నోవే పూర్తిగా సరెండర్ అవ్వటం దేవుడే చూసుకుంటాడని కాదు. ఫ్లెక్సిబుల్గా ఉండాలి మనం, లోక విషయంలో కాదు, దేవుని విషయంలో ఫ్లెక్సిబిలిటీ అంటే విరిగి నలిగిన హృదయం. పరిశుద్ధాత్మ నడిపింపుకు అవును ప్రభా ఇదిగోనే ఉన్నాను, నీ ఇష్టం. ఇలాంటి మనసు మనకు కలిగి ఉన్నప్పుడు ఆయన మనల్ని కరెక్ట్ చేసినప్పుడు మనకు బాధ అనిపించదు. సాఫ్ట్గా ఉంటాం కనుక కొంచెం రఫ్గా ఉన్న ట్రీట్మెంటు చాలా త్వరగా మనం తేరుకుంటాం, తొందరగా సెట్ అయిపోతాం. కానీ కొంతమంది నిప్పుల కొలుములకు వెళ్తారు. ఎందుకంటే నిప్పే వంకర తీస్తుంది. మరి ఏం చేస్తాం? నిప్పే వంకర తీస్తుంది. అటు ప్రభు చేత వాడబడే విషయంలో కూడా ప్రభు తన పిల్లలను తయారు చేస్తాడు నిప్పుల కొలుములో పెట్టి. అలా కాకుండా అవిధేయత స్థితిలో నేను పోతూ ఉంటే, నన్ను పోగొట్టుకోలేక, చూస్తూ ఊరుకోలేక, ఆయన తండ్రి అయ్యాడు గనక, బాధ్యత కలిగిన తండ్రి గనక, నన్ను ప్రేమిస్తున్నాడు గనక, నా భవిష్యత్తును చూస్తున్నాడు కనుక, నా భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుంది కనుక నన్ను గట్టిగా పట్టి వెనక్కు లాగి వంచితే తప్ప నా బ్రతుకు పక్కన అయిపోతుంది కనుక ఆయన అన్నంత పని, అంటే అనుకున్నంత పని చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కొంతకాలం అది మనకు బాధాకరంగా ఉంటుంది, కొంతకాలం అది మనకు సహించుకోలేనిదిగా ఉంటుంది, కొంతకాలం మనకు అయ్యో అని ఆత్రం చేసేలా ఉంటుంది. కానీ చివరికి అది దేవుని మహిమ చూసేదిగా తీసుకొస్తుంది, చివరికి అది దేవుని చేతులకు వెళ్ళేదిగా తీసుకొస్తుంది. కనుక చివరిగా 6 పాయింట్ కరెక్షన్, దాంట్లో సబ్ పాయింట్లు కొన్ని ఉన్నాయి. ఆ తర్వాత ఇవన్నీ ఎందుకు చేస్తాడంటే టు ప్రమోటర్స్. ఈ పరీక్షలు ఎందుకు, ఈ ట్రైనింగ్ ఎందుకు, ఈ టీచింగ్ ఎందుకు, ఈ ప్రాక్టికల్ ఏంటి, థియరీ ఏంటంటే టు ప్రమోటర్స్. ఊరికే కాదు, టు గివ్ అస్ ప్రమోషన్. మన స్థితిని, మన స్థాయిని పెంచుట కొరకు. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే క్రీస్తు శ్రమలను సంతోషంగా ఎదుర్కొన్నాడు. తండ్రి అనుమతించిన శ్రమలను సహించుకోగలిగాడు, మరణాన్ని కూడా. ఎందుకట? ఆయన వచనం ఉంది, తాను పొందబోవు ఆ ప్రమోషన్, తాను చేరబోవు ఆ ఉన్నతమైన హోదా, దాని మీద మనసు పెట్టుకుని ఇవన్నీ సహించుకున్నాడు. దేవుని మానికి స్తోత్రం. ఇవన్నీ దులిపేసుకున్నాడు, ఈ విషయంలో సహించేసుకున్నాడు, ఓర్చేసుకున్నాడు. మై గాడ్, హల్లెలూయా. కనుకనే దేవుడు అంటాడు, నీవు పొందబోయే బహుమానం మీద నువ్వు దృష్టి పెట్టుకుంటే నేను నడిపించే రీతి అస్సలు నీకు బాధ ఉండదు, నేను నేర్పించే విధానం కూడా నీకు అస్సలు బాధ ఉండదు. కానీ నువ్వు పొందబోయే బహుమానం మీద దృష్టి పెట్టకుండా ఈ శాశ్వత లోకంలో ఈ శాశ్వతం కానిటువంటి ఆశీర్వాద దీవుల మీద దృష్టి పెట్టుకున్నామనుకో, నేను చిన్న ట్రైనింగ్ ఇచ్చినా సరే నువ్వు చచ్చిపోతున్నట్టుగా ఫీల్ అయిపోతావు. కొంచెం నీ దగ్గర నుంచి ఏదైనా వెనక్కి తీసి నువ్వు ఎలాగుంటావో చూద్దాం అనుకుంటే ఆత్మహత్య చేసేసుకుంటావు నువ్వు. ఎందుకంటే నీ నిరీక్షణ బహుమానం మీద లేదు, నీ నిరీక్షణ మహిమ మీద లేదు, నీ నిరీక్షణ ఘనత మీద లేదు, నీ నిరీక్షణ నువ్వు చేరబోయే స్థలం మీద లేదు. నీ నిరీక్షణ ఈ లోకంలో ఉండేవి కావాలి, నీ నిరీక్షణ లోకంలో ఉన్నది కావాలి, ఈ నిరీక్షణ లోకంలో ఉన్నవారికి అన్నా ఎక్కువ కావాలి. ఆ నిరీక్షణతో ఉన్నావు కనుక నేను నీకు ట్రైనింగ్ ఇస్తామంటే అది నీకు ఇబ్బందిగా ఉంది. కానీ ఎప్పుడైతే నువ్వు బహుమానం మీద దృష్టి పెడతావో అసలు ఇది ఇబ్బందే కాదు నీకు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సో వై గాడ్ కరెక్ట్స్, ఎందుకు దేవుడు ట్రైనింగ్ ఇస్తాడనేది ముందు చెప్పేశాం. ఎందుకు దేవుడు కరెక్ట్ చేస్తాడు, ఎందుకు దేవుడు బెండ్ చేస్తాడు అనే దానికి కొన్ని ఆలోచనలు. ఆ తర్వాత ప్రమోషన్ ఇవ్వటానికి, ఆ తర్వాత చివరిగా చెప్పేది అలాంటి పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి, హౌ టు రెస్పాండ్ దిస్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్, హౌ టు రెస్పాండ్ దిస్ కైండ్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్, హౌ టు రెస్పాండ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ టీచింగ్ ఫ్రమ్ గాడ్ ఫర్ మై డివైన్ స్పిరిచువల్ లైఫ్. దైవికమైన ఆధ్యాత్మిక సంబంధమైన జీవితం కొనసాగించడానికి దేవుడు అనుమతిస్తున్న, దేవుడు సమకూరుస్తున్న ఈ ప్రత్యేకమైన అనుభవాలను
నేను ఎలా స్వీకరించాలి, హౌ టు రెస్పాండ్, ఎలా స్పందించాలి అని అంటే రివర్స్లో నాట్ టు డిస్పైజ్, తృణీకరించొద్దు. రెండవది ఎదిరించొద్దు. మూడవది సణుగుకోవద్దు. నాలుగవది తిరుగుబాటు చేయొద్దు. ఈయన ఆపోజిట్ చెప్పాను ముందు. యేసుప్రభు కూడా చెప్తారు, ఎలా ఉపవాసం ఉండకూడదు ముందు చెప్తారు, ఎలా ప్రార్థన చేయకూడదు ముందు చెప్తారు, ఎలా కానుకలు ఇవ్వకూడదు ముందు చెప్తారు. దేవునికి స్తోత్రం. ఏం చెయ్యాలి అనే దానికి ఏం చేయకూడదు అనేది సమాధానం. నాట్ టు డిస్పైజ్, తృణీకరించొద్దు, ఎదిరించొద్దు, సణుగుకోవద్దు, తిరుగుబాటు చేయొద్దు. నాట్ టు డిస్పైజ్, నాట్ టు రెసిస్ట్, నాట్ టు మర్మర్, నాట్ టు రెబెల్. ఆయన ట్రైనింగ్ ఎప్పుడు వచ్చినా సరే, దాని ట్రైనింగ్ ఎప్పుడైతే నీకు అర్థమైపోతుందో పరిశుద్ధాత్మ ద్వారా, సరెండర్, పూర్తిగా ఆయన సబ్మిట్ చేసేసుకోవటమే. అప్పుడు ఖచ్చితంగా ప్రభు తన రూపం మళ్ళొకొచ్చేలాగున సులువు చేసేస్తాడు. దేవుని మానికి స్తోత్రం.